16వ అధ్యాయం అపోస్తల కార్యములు. దయచేసి మీ సెల్ ఫోన్లని ఆఫ్ చేసుకోండి. దయచేసి అటు ఇటు తిరగండి. బాగా సండే స్కూల్లో కూర్చోలేని పిల్లలు ఎవరైనా ఉంటే వారు ఏడిస్తే బయటికి తీసుకెళ్ళండి. లేకపోతే దయచేసి మీరు కూడా వచ్చి లోపలికి రండి. ఏడు బాగా వెంటనే ఏదో విధంగా మేత పెట్టి వారిని లోపలికి తీసుకోవడం ఎక్కువ సమయం వాక్యం వినడానికి ప్రయత్నం చేయండి. ఏమండి, దేవుడు మన అందరినీ ఆశీర్వదించును గాక. మంచిది. నేడు జ్ఞానాంశం కొరకే అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 15వ మాట చదువుకుందాం. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మము పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసం కలదానని ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతము చేసెను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన. మహాపరిశుద్ధులు గనులైన తండ్రి, ప్రేమగల మా ప్రభా, కృపగలన మీకే మా హృదయపూర్వక వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి, మాకు ఇచ్చిన బాధ్యతను బట్టి, మాకు ఇచ్చిన భారాన్ని బట్టి, మాకు ఇచ్చిన యోగ్యతను బట్టి మిమ్మల్ని గణపరుస్తున్నాం. సహాయకర్త మీకు వందనాలు. ఉదయకాలం ఈ విధంగా మమ్మల్ని సిద్ధపరిచినందుకు స్తోత్రాలు. ప్రత్యేకంగా వాక్యమైన మా ప్రభా, మా అందరితో మీరు మాట్లాడండి. వెనుబుద్ధులు కలిగించండి, శ్రద్ధాభక్తులు కలిగించండి. నీ మాట మా మీద ప్రభావం చూపును గాక అని ప్రార్థిస్తున్నాం. ఆయన మీ ఆత్మ ధర బలపరిచి మాకు ఎన్ని ప్రతికూలతలు అన్ని పక్కన పెట్టిన ఆయన ఈ వాక్య ధ్యానం మీద మనసు ఉండగలిగే లగ్నం చేయగల అభిషేకం మాకు దయచి దాసులు కూడా మీ స్వాన్ని బలపరచండి. ఆయన అందరికీ అర్థమయ్యేలా కొన్ని దాసులు స్వరాన్ని ఘోరగా వాడుకొని మహిమ ప్రభావం మీరు పొందగలరని అందరిపైన ఈ యొక్క వాక్యమునైన వర్షాన్ని మంచు వలె కుమ్మరించమని యేసు నామములో ప్రార్థించి పొందుచున్నాము తండ్రి. దేవుడు మనందరితో మాట్లాడును గాక. మనం ఆమేన్ వస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిదండి. మన ప్రభువుని యేసు నామములో కూడా మీ అందరికీ ప్రత్యేక హృదయపూర్వక వందనాలండి. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము ఈ యొక్క 15వ వాక్యంలో ఇక్కడ మనకి ఎవరు కనబడుతున్నారంటే లూదియా కనబడుతుంది. లూదియా ఒక తుయతైర పట్టణస్థురాలు. లూదియా తుయతైర పట్టణస్థురాలు. ఇవి చేసే వ్యాపారం ఏంటంటే బట్టల వ్యాపారం. అంటే బట్టల వ్యాపారం అంటే ఏ బట్టల వ్యాపారం అంటే బట్టలకు అద్దకు మనగా రంగులు వేస్తూ ఆ యొక్క బట్టల్ని అమ్ముకుంటూ ఆ విధంగా జీవనం సాగించేది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ స్త్రీ అయిన ఈవిడి ఇంట్లో కూర్చొని వంట పని చేయడమే కాదు, ఏమంటే ఇంట్లో వారిని చక్కబెట్టడమే కాదు, ఏమంటే ఈదులోకి వచ్చి ఆ కుటుంబ పోషణకు పాటుపడే స్త్రీ అని చెప్పాలి. దేవ స్తోత్రం. అంటే ఇంటి పని చేసేది ప్లస్ ఏమంటే ఈ కుటుంబ పోషణకు మరి ఆ ఇంట్లో మరి పురుషులు ఉన్నారో లేరో, ఏమంటే ఉన్నాక వారు ఒకవేళ నిరుపయోగంగా ఉన్నారేమో దేవుడులారా. ఏది ఏమైనప్పటికీ కూడా ఈమె కేవలం ఇంటికే పరిమితం కాలేదు, కానీ బయటకు వచ్చి ఆ కుటుంబ పోషణకు ఏమంటే చక్కటి వ్యాపారం చేసుకుంటూ ఆ కుటుంబాన్ని పోషించుకుంటూ ఆ విధంగా తన జీవనాన్ని ఆ విధంగా తన కుటుంబాన్ని నడిపించుకుంటూ ఉన్న స్త్రీ. దేవునికి స్తోత్రం. మంచి స్త్రీ, కష్టపడే స్త్రీ, ఏమండి బాధ్యత గల స్త్రీ, భారం గల స్త్రీ, ప్రేమ గల స్త్రీ అన్నీ ఉంటేనే కదా బయటికి వెళ్ళి వ్యాపారం చేసేది. దేవునికి స్తోత్రం. మీరు తెచ్చిపడండి వండిపడేద్దనే టైప్ కాదు ఇవి. అంటే యాక్చువల్గా స్త్రీ తెచ్చిపడేస్తే వండబడి కరెక్టే కాదంటలేదు, కానీ ఎందుకు ఈమె వ్యాపారం చేయవలసి వచ్చిందయ్యా అంటే ఏమో ఆ ఇంటి పరిస్థితులు ఎలా ఉన్నాయో మనకు తెలియదు. ఒకవేళ ఆ ఇంట్లో ఒకవేళ పురుషులు కష్టపడినా అది అచ్చు రావటం లేదో క్షమించాలి, అచ్చు అనుకుంటున్నాను, అది మనకి అది సాగట్లేదేమో దేవుడు గమనించండి. దేవుడు ఇచ్చిన తెలివితేటలను బట్టో కష్టపడే తత్వాన్ని బట్టో అందరికీ అందిస్తున్నాడు దేవుడు, కానీ ఆ అవకాశాలు జారిపించుకున్నాం కూడా మళ్ళీ అవకాశాలు వస్తాయండి. కొంతమంది అవకాశాలు చాలా మందికి వస్తాయి, కానీ వారు సోమరోళ్ళు కొంతమంది కష్టపడరు. స్త్రీలంతే పురుషులంతే. కూర్చుని కాడికి అన్నీ వచ్చేయాలి ఎలా వస్తాయండి? కంచం కాడికే రావాలి, మనం తెచ్చుకుని పెట్టుకుని తింటే తప్ప. ఇప్పుడు కంచంలోనే నోట్లోకి వెళ్తాయా? ఎంత పొట్టున్నా ఒమ్ముని తినాల్సిందే, చేయి పెట్టాల్సిందే, నోట్లు నవ్వాల్సిందే, గుట్టకేయాల్సిందే. దేవుడికి స్తోత్రం. కాబట్టి మనం కూర్చున్న కాడికి ఏమీ రావండి, మనమే ప్రయాసపడదు కాక. కాబట్టి ప్రయాసపడే స్త్రీ లిస్టులో ఇవి మంచి స్థానం పొందింది లూదియా. లూదియా అనే పేరుకి అర్థం ఏంటి చెప్పుకున్నాం, మనం చాలాసార్లు చెప్పుకున్నాం. లూదియా అనే మాటకు అర్థం ఏంటంటారు? దివిటి. దివిటి దివిటి అంటే వెలిగించబడింది. దేవుని స్తోత్రం. కాబట్టి ఈమె కుటుంబ వ్యవస్థను నడుపుకుంటూ ఏమంటే కష్టపడుతూ మరి ఆ అద్దకము యొక్క వ్యాపారం చేసుకుంటూ చక్కటి ఆ అద్దకం ఆ వస్త్రాలు ఏ రంగు వేస్తుందంటే ఇవి ఓదారము పొడిని తుయతైర పట్టణస్థులు. ఈ ఓదారము ఎట్లా తయారవుతుందంటే హిమాలయ ప్రాంతాల్లో ఒక మొక్క దగ్గర నుంచి అది తయారవుతుంది. ఇంకోటి ఏంటంటే
చేప కడుపులో ఉన్న ఒక రకమైన రసాయనం ద్వారా ఈ ఉదాహరణ వస్తుంది. అందుకే ఇప్పుడంటే తెల్ల బట్టలు ఏ బట్టలు వేసుకున్నాం, కానీ ఇదివరకు ఎవరైనా కొంచెం ధనవంతులు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏ బట్టలు వేసుకునేవారండి? ఉదాహరణ అంటే బంగారు షర్ట్, పోయి గోల్డ్ షర్ట్ వేసాడు, అబ్బో చేతికి బాసెట్ పెట్టాడు, ఇదో ఒక చేతికే మొత్తం నీళ్ళు గుంగరాలు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే గమనించి హోదాలో ఒక వస్త్రం వేసుకున్నారంటే వారు ఎంతో గొప్పగా. ఇదివరకు ఎక్కడో రాజకీయ నాయకులు పెద్ద పెద్ద వాళ్ళు ఆ వస్త్రం తెల్ల ప్యాంట్ వేసుకునే ఆంధ్రాలో ఆ హోదారం వస్త్రం వేసుకున్నారు అనుకోండి, పల్లా ఓ అమ్మో అని ఒక అబ్బురపడేవారు. కారణం విలువైన వస్త్రాలు. దేవుని స్తోత్రం. అది అవే వస్త్రాలు తయారు చేసిన మెటీరియల్ అమ్ముతూ ఆ విధంగా తమ జీవనాన్ని ముందుకి కొనసాగిస్తున్న స్త్రీ లూదియా. అయితే ఈ లూదియా ఒకనొక రోజున ఏమండి ఆ యొక్క పౌలు గారు సువార్త సేవలో వెళ్తున్నప్పుడు ఏమండి ఆ వ్యాపారం చేసుకుంటూ ఒక ప్రాంతంలో ఈమె పట్టుబడింది ఆ సువార్త. పౌలు గారు అక్కడికి వెళ్ళి వాక్యం చదువుతున్నప్పుడు కూడి వచ్చిన కొందరు స్త్రీలతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాట్లాడే స్త్రీలు ఎవరున్నారంటే అండి లూదియా కూడా ఉంది. ఏమండి ఆ కూడి వచ్చిన స్త్రీలలో లూదియా కూడా ఉందండి. లూదియా కూడా అక్కడ ఉంది. ఆ లూదియా అందరూ వింటున్నారు కానీ ఈమె కూడా వింటుంది. అందరు హృదయాలు తెరవబడినట్టు రాయలేదు అక్కడ. పౌలు చెప్పిన మాటలు ఏంటంటే ఒక మాట ఎంత బాగుంది అక్కడ, నాకు చాలా ఇష్టం మాట. 16వ అధ్యాయంలో మాట ఉంది ఇక్కడ. 11వ వాక్యం, విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగును. అక్కడ కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిని. అప్పుడు లూదియాయను దైవభక్తి గల స్త్రీని చూడెను. ఆమె ఊదారము పొడిన దొయ్యారా విగ్రహాధన ఏరియా క్యాండిడేట్. ప్రభు ఆమె హృదయం తెరిచాను కనుక పౌలు చెప్పిన మాట లేదు. అంటే అందరి హృదయాలు తెరవలేదంటారా? తెరవబడలేదు. దేవుని స్తోత్రం. వాక్యం వినేవారు, వాక్యం విస్తృతంగా ఉన్నా సరే ఈ రోజున ఎందుకు బాప్తీసు కార్యక్రమాలు ఎందుకు తక్కువ జరగలేదంటే వారు వాక్యం అని ఏముంచట్లేదంటండి. ఇంకా అన్యాచారాలతో క్రైస్తవులు ఎందుకు తగలబడుతున్నారా అంటే వాక్యం వారి మీద ప్రభావం చూపించడానికి వారు ఒప్పుకోవట్లేదు. చెప్పండి ఆమెనని. దేవునికి స్తోత్రం. అసలు మాట్లాడలేదు, పరిశుద్ధాత్మ దేవుడి కరెక్టే మాట్లాడుతున్నాడు. ఈ రోజున ఇంకా వారు అన్యుల్లా మాట్లాడుతున్నారు. అరే పెళ్ళిలో మార్పు అన్ని కార్యక్రమాల్లో అరే వీళ్ళు మన సంఘ బిడ్డలే కదా అని సంఘ పెద్దగా కలిసి పడిపోతున్నాడు అక్కడ. మరి బాబోయ్ కారణం ఏంటంటే వాక్యము ప్రభావానికి వారు ఏంటంటే లోనవ్వట్లేదు. అందుకే వారు ఇంకా కొన్ని వాటిని వదులుకోక, దులుపుకోక, తొలగించుకోక అలాగే ఆ పాత కాడి మీద బతికేస్తాం. దేవునికి స్తోత్రం. బస్సు ఎక్కుతున్నారండి, ముందు ఏం చూస్తారు? కండక్టరు టీజీఆ ఏపీఎస్ వస్తారు, అవునా కదండి? ఒక ఆవిడ ఏపీ ఆధార్ కార్డు వెళ్ళిపోతుందంటే 20 రోజులు ప్రయాణం చేస్తుందంట. అమ్మ చాలా బాగుందమ్మా కార్డు, ఎక్కడ చేయించావు? మాకున్నాడు ఈ సేవాడు సరిగ్గా సైడ్ కార్డు భలే ఉందమ్మా, మాకు నీకన్నా ఇందులో అందంగా ఉంది. మా అమ్మ కార్డు ఎలా పోతాలో ఉన్నాం ఆధార్ కార్డులో. ఆధార్ కార్డు ఇంత అందంగా చేసేవాడు ఉన్నాడా అంటే ఇప్పుడు ఇప్పించేవాడు. ఇంకా ఉదయం కాదు కొంతమందికి ఏమైనా పొగిలేమనుకోండి మొత్తం జీవిత సత్యాలు చెప్పేస్తారు. అందుకే జాగ్రత్తగా ఉండాలి స్త్రీలు. అందుకే మీ దగ్గరికి అబ్బాయి వచ్చాడు. దేవుని స్తోత్రం. దేవునికి స్తోత్రం. అందరూ అంటలేదు పొందనండోయ్. దేవునికి స్తోత్రం. ఇంకా కొంచెం మంది ఎవరన్నా కొంచెం పొగిడారా మొత్తం ఇంగ్లీష్ మంది వేసుకోండి. జాగ్రత్త. పొగడతలకు ఏమండి మెప్పులకి మనము పడకుందాము కాక. వెంటనే ఆమె అన్నాడంట, ఏం చేస్తామంటే నేను సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తానండి అన్నమాట. అవునా? ఎందువల్ల చేస్తున్నాం మీరు కండక్టర్ చెప్తున్నానండి. అసలు ఎప్పుడు ఎవరు కూడా ఏ కండక్టర్ అడగలేదండి. నా మెడలో ఉంటుంది కదా ట్యాగ్, అది చూసి చెల్లని ఎవరు ఏంటంటే ఇంతగా మీరు నన్ను పొగుడుతున్నారా నేను ఎంత చేస్తున్నానంటే జాగ్రత్త. ఈ పరంగా కేసు పెట్టాననుకో నీ ఉద్యోగం పోదు. నువ్వు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఉద్యోగస్తురాలు అయ్యండి ఏంటి ఏ ప్రయాణం అనేది? దొంగ ప్రయాణం అది, టికెట్ లేని ప్రయాణం అది. జాగ్రత్త అన్నప్పుడు వెంటనే కళ్ళు కాల్చిందంటండి. అంటే అర్థం ఏంటంటే క్షమాపణ కోరింది కానీ. దేవుని స్తోత్రం. అంత గొప్ప ఉద్యోగం చేయనేలా, నువ్వు దొంగతనం చేయబడి పట్టనేలా, దొంగ కన్నీరు కాల్చనేలా, వారు సొంతదు కాక. అరే ఆవిడకి పోయి అసలు ఏదో భిక్షాడు ఎవరో ఒక అడుకునేవాడు అలా చేసేటప్పుడు ఒక రకం అది కూడా చేయకూడదు. కానీ ఈరోజు దేవుడిలారా వాక్యము వర్షానికి ఏమైందంటే వెంటనే హృదయము తెరవబడింది. వెంటనే బాప్తీసుకుంది. నాతో ఆగలేదండి. ఆమె ఇంటి వారందరూ కూడా బాప్తీసుము పొందేసారు. చెప్పడం దేవుని స్తోత్రం చెబుదా. అందరూ ఆగిందండి. ఆమె ఇంటి ద్వారా ఒక సంఘం కట్టబడింది. ఆ సంఘమే
ఫిలిప్పీ సంఘం. దేవుని స్తోత్రం. ఈ రోజున ఫిలిప్పీ రాసిన పత్రికలో ఈ ఫిలిప్పీ సంఘం కట్టబడడానికి మూల ఫౌండేషన్ ఎవరండి అంటే ఈ లూదియా. దేవుని స్తోత్రం. తర్వాత పౌలు గారు ఇలా ఉపదేశం చేసి అలాగే సంఘాన్ని సెట్ చేశారు, కానీ ముందు ఆ సంఘాన్ని ప్రారంభించడానికి మూలకారుడు ఎవరంటే లూదియాయే. ఆమె వెలిగించింది తన అత్తగారిని, మాంగారిని, కుటుంబీకులందరినీ కూడా చక్కగా ప్రభువు నడిపించింది. ఆమె ఇంటిని ఒక సంఘాన్ని ముందు ఏర్పాటు చేసిన తర్వాత డెవలప్ చేసి ప్రభువులో బయట తీసుకెళ్ళాలనుకోండి. ముందు అక్కడ ఒక సంఘమును అంటే మొదటి ఏమని తెలుసా అండి, ప్రభువు చెప్పిన మాటలు ఏమైనా ఏమొచ్చిందంటే అండి లక్ష్యం. ఈరోజు దేవుడు అసలు లక్ష్యం ఉంచున్నాము మనం ప్రభువు మీద? ఉందా అసలు లక్ష్యం? అసలు ఈ శ్రద్ధ ఉందా? మార్కులు రావట్లేదని ఇదివరకు పెద్దలు తిట్టేవారు, ఇప్పుడు పిల్లలు తిడుతున్నారు, నీకేం తెలుసు? అందుకే మైనస్ మార్కులు. దేవుని స్తోత్రం. ఇదివరకు మార్కులు కూడా ఇదో తెలియదు, అలాగే అంత గ్రేడ్లు, ఏ గ్రేడు, ఏ ప్లస్, అందులో ఎవరికి తెలుసు మార్కులు ఎన్ని ఉన్నాయి, మైనస్ ఎన్ని ఉన్నాయో? అంత గ్రేడే, ఏ గ్రేడ్. ఇదివరకు 99, 96 మార్కులు ఉన్నప్పుడే బాగుండేది. మరి ఏంటో మనకి పిల్లలు తగ్గట్టుగా, రాజు తగ్గట్టుగా అంత గ్రేడే వేస్తున్నారు. 2 ప్లస్లు రాగానే వా అనేస్తాను. ఏముంది, ఏమంటే చదువుతున్నారు అక్కడ, ఏముంటలేదు అక్కడ స్థానం. చదువుతారు, సంస్కారం ఉండలేదు అక్కడ. పాస్టర్ గారు వెళ్తే కలిసి వందనాలు చెప్పాల్సిన కనీసం జ్ఞానం ఉండలేదు. భక్తులు క్రైస్తవులు అన్నాడు బయట. దేవుని స్తోత్రం. ఏం కావాలి, ఏమవసరం? గమనించదు బిడ్డలారా, మనం ఎంత చదువుకున్నామో అంత సంస్కారం కలిగి జీవించుదుము గాక. మనం చదువుకు విలువ రావాలంటే మనకి ఏం కావాలండి? సంస్కారం రావాలి. ఇంటికి వచ్చిన వారికి మర్యాద చాలా చాలా ప్రాముఖ్యం. క్రైస్తవుల మీద మన మీద చాలా చూస్తారు. కాబట్టి ఈ యొక్క లూదియా వాక్యానికి లోబడిందండి, పట్టబడిందండి. రక్షించబడిన తర్వాత ఆ దైవజనుడు వెళ్ళిపోతామంటే చూడండి ఏమడుతుందో. ఆ దైవజనుడు వెళ్ళిపోతామంటే చూడండి, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని ఎంచిక అయ్యలారా మాట ఉందండి. చూడండి 16 వాక్యంలో ఆమె ఆ ఇంటివారు బాప్తిస్మము పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు, నేను ధనవంతురాలని మీరు ఎంచితే, మంచి బిజినెస్ మ్యాగ్నెట్ అని మీరు అనుకుంటే కనుక, మీ పాస్టర్ గారు కొత్త చెల్లిస్తానన్నాను అక్కడ. పౌలు గాక బాధలు ఎందుకు భార్య లేదు. దేవుని స్తోత్రం. పెళ్ళే కాలేదు, దేవునికి మహిమ కలుగును గాక. అపోస్తలులతో ఉన్నాడు పౌలు గారు. కాబట్టి గమనించండి, నేను ప్రభువునందు అంటే అప్పుడు దైవజనుని ఏది పెట్టి ఆహ్వానించిందండి అక్కడ? విశ్వాసం అనే ధనం పెట్టింది, విశ్వాసం అనే బంగారం పెట్టింది, విశ్వాసం అనే భాగ్యం పెట్టింది, విశ్వాసం అనే ఒక ఖరీదైన వస్తువు ముందు పెట్టింది. దేవునికి మహిమ కలుగును గాక. ఈనాడు క్రైస్తవ జీవితంలో ఏదండి బంగారం, ఏదండి విలువైనది, ఏదండి ప్రాముఖ్యమైనది, ఏదండి భాగ్యం అంటే చెప్పాలి మనము. చెప్పండి దేవునికి స్తోత్రం. ఆ విశ్వాసం బంగారం కన్నా విలువైన చెప్పండి సరే. ఏమండి, ఎందుకంటే అమూల్యమైన మీ విశ్వాసం. చెప్పండి, మనం ఏ విశ్వాసం కలిగి ఉన్నామంటే మనం అమూల్యమైన విశ్వాసం కలిగి. ఈ విశ్వాసం యాకోబు పత్రిక ప్రకారం డబ్బు కన్నా గొప్పది. 2వ పేతురు ప్రకారం బంగారం కన్నా అన్నిటికన్నా గొప్పది ఇదేనండి విశ్వాసం. దేవునికి స్తోత్రం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలేడట విశ్వసించేవాడు ముందే చెప్పారు, ఇప్పుడేం చెప్పారు? విశ్వసించేవాడు సిగ్గుపడడు, విశ్వసించేవాడు కదలపడు, విశ్వసించేవాడు కదల్చబడు. ఆఖరి మాట ఏంటి? రోమాపత్రిక 10:9-10 ఏమండి, ఎప్పుడు కూడా భిక్షమెత్తడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఒక స్త్రీ నుండి కుటుంబాన్ని చక్కగా హ్యాండిల్ చేయటమే కాకుండా వ్యాపారం చేస్తూ ఆ కుటుంబాన్ని చక్కగా దైవికమైన క్రమంలో వ్యాపారం చేసి లాభాలు పెంచేసి, ఏమండి పాస్టర్ గారి పెద్ద కానుకలు ఇచ్చేసి, ఏమండి పాస్టర్ గారు ఎవరుకున్నారు మీరు నన్ను బెదిరించలేదు. గమనించిన బిడ్డారా, నేను ప్రభువునందు విశ్వాసం కలదానని పెంచితే మా ఇంటికి వచ్చి అమ్మ మీరు దైవ చూడలేదండి, మరి వెంటనే రిప్లై ఉండలేదండి. మనసు అక్కడ ఉండాలి, పెంచి తిరగకూడదు. మా ఇంటికి వచ్చి ఉండడని దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలం ప్రభు మనకి ఇచ్చిన సందేశం ఏంటంటే, ఈరోజు గత వారం ఏమనుకున్నారు మీరు అందరూ? అమ్మా కూడా జీవితం ఎలాగలాగా అది చెప్పడం తెలుసు తెలియజేయబడతారు. అయ్యా గత వారం ఏమాచుకున్నారు, దేని గురించి కాన్సెప్ట్ ఏంటి? అసలు సబ్జెక్ట్ ఏంటి? 4 విషయాలు తీసుకున్నాము. ఏ విషయంలో? అది అలాంటి దానికి దేవుడికి మహిమ కలుగును గాక. క్షమాపణ మీద. మీకు వాక్యం అర్థం అవట్లేదంటారా? అదేనండి. ఏ సందర్భం మీద? దావీదు గొప్పవాడు అవడానికి, తర్వాత ఎవరిని ఇంకొక ఆయన అబ్రహాము అంత గొప్పవాడు అవడానికి, అంటే ఇంటికి వెళ్ళాక ఆప్షన్ పడతాను బైబిల్నా.
దేవునికి స్తోత్రం. ఇంకా దాన్ని కొన్ని బైబిల్ అక్కడ ఎలా ఉన్నాయి ఏటవాళ్ళుగా మా యజమానులు రాలేదు బైబిల్ అక్కడే ఉన్నాయి. ఎక్కడ బైబిల్ మీరు వదలకూడదు. మీ బైబిల్ మీరే మోసుకుంటూ రావాలి. నేను చూస్తున్నాను కొంత బైబిల్ కొంతమంది చేత మోయిస్తున్నారు. అంత బరువా మీ బైబిల్ మీరు తెచ్చుకోవడానికి వద్దు. అది మనకు ఆశీర్వాదం ఆరోగ్యం కాదు. మన బైబిల్ మనమే మోయదుము కాక. ఇప్పుడు మన బైబిల్ మనం మోస్తే రాబోయే దినాల్లో ఆ వాక్యమే మనం బ్రతికించి మనం ఊరేగించిన గాక. చెప్పండి, దేవుడికి మహిమ కలుగును గాక. గమనించండి, ఇక్కడ ఆ స్త్రీ అంటండి పౌలు గారి ఆ బృందాన్ని నేను విశ్వాసంగా దాన్ని ఏం చేస్తే మా ఇంటికి వచ్చి ఉంటాడు. ఆమె ఏం చేసినట్టు ఆయనను గత వారం క్షమాపణ గురించి వాక్యం విన్నాం. ఈరోజు రాసుకోండి, హెడ్డింగ్ అడిగిన చక్కని చెప్పాలి. అందుకే మిమ్మల్ని నోట్స్ రాయమని నేను మొత్తుకునేది. మీరేమో సేవకుడి మాట లెక్క చేయరు. కనబడే సేవకుడే లెక్క చేయనప్పుడు కనబడే దేవుడి మాట మీరేం దీవించబడతారని బాబు నాకు అర్థం అవట్లేదు. భక్తులారా మారుమర్చిపోతండి. దేవునికి స్తోత్రం. కనబడే సేవకుడి మాట మీరు లెక్క చేయనప్పుడు కనబడే దేవుని ఎట్లా ప్రేమిస్తారని నాకు అర్థం కాదు. ఒక 20 రూపాయలు పుస్తకం రాసుకుంటే మీకు ఏమైనా మార్కులు పోతాయా? మీ సాక్ష్యం కూడా అయిపోద్దా? ఎంత ఘనత అండి అది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను అంతకుమించి చెప్పను, అంతకుమించి కూడా మేము ప్రజలు పెట్టను. ఎందుకంటే ఈ రోజు కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి నా విధానం మీరు చూస్తున్నారు కాబట్టి మీరందరూ పాతవారి. దేవుడికి మహిమ కలుగును గాక. గమనించండి, అక్కడ ఈ స్త్రీ ఏంటండి ఆయనను బలవంతం చేస్తుంది. దేవుడికి స్తోత్రం. అయ్యా మా ఇంటికి వచ్చి ఉండడం మమ్మను వేడుకుని మమ్మల్ని ఏం చేస్తుందండి. ఇక్కడ ఈ భక్తిలో ఈ బలవంతం చేసే అనుభవం చాలా గొప్పదండి. హల్లెలూయా. గమనించండి, ఇక్కడ ఈమె మా ఇంటికి వచ్చి ఉండడం మమ్మల్ని వేడుకుని బలవంతం చేశాను. ఈ రోజున దేవుని బలవంతం చేయగలుగుతాం మనం. ఎవరైనా వచ్చారనుకోండి, బ్రతిమలాడటం వేరు, మొదట మాట్లాడటం. మా ఇంటికి రండి, లేదా ఇంటికి వచ్చాక ప్రార్థనకే రారా మా ఇంటికి, అది మాట్లాడటం. హల్లెలూయా. ఏమండి తర్వాత బ్రతిమలు రండి, కొంచెం మా ఇంట్లో ఎవరు లేరు, ఇది కొంచెం చేసి పెట్టండి, అది బ్రతిమలాడటం. బలవంతం అంటే ఏంటండి? ఇంకా ప్రేమ ఉప్పొంగిపోతూ ఉంటుంది. వరద వలే ఆనగట్టి ఇరిపోయిన వాళ్ళకి ప్రేమ వస్తుంది. దేవుని స్తోత్రం. ఈ రోజున భక్తి జీవితంలో కేవలం మనము మాట్లాడుకోవటమే కాదు, బ్రతిమలాడుకోవటమే కాదు, ప్రభువులో బలవంతం చేసే స్థాయికి ఎదుగుగాక. మన భక్తి ఏ రేంజ్లో ఉంది? దేవుడితో జస్ట్ మాట్లాడటమేనా? దేవుని మన అవసరాల కోసం బ్రతిమలాడుకోవటమేనా? యేసయ్యను బ్రతిమలాడే అనుభవంలోకి మనం రాగలిగామా? దేవుని స్తోత్రం. మళ్ళా చెబుతున్నారు, భక్తిలో మన భక్తిలో మనం ఏ గేర్లో ఉన్నాం, భక్తిలో ఏ స్టేజ్లో ఉన్నా దేవునితో అవసరమైనప్పుడు మాట్లాడుకోవటమా? ఇబ్బందులు ఎదురైనప్పుడు ఆయన బ్రతిమలాడుకోవటమా? లేకపోతే ఆయన మన ఇంట్లో నిత్యం ఉండాలని, ఆయన పాదము మన ఇంట్లో ఉండాలని, ఆయన సన్నిధి మన ఇంట్లో ఉండాలని యేసయ్యను లూదియా వలె బ్రతిమలాడుకుందాము గాక. లూదియాకి ఏం దొరుకుతుంది? డబ్బు కొలువు లేదు, బిజినెస్ బాగా జరుగుతుంది. ఏమండి తర్వాత ఆమె ఇంట్లో సంఘం కూడా, ఆ ఇంట్లో అందరూ రక్షణ పొందేసి ఎంత సంతోషం. దేవుని స్తోత్రం. మరి మన ఇంట్లో అందరూ రక్షణ పొందారా? ఇంట్లో అందరూ మందిరానికి వస్తున్నారా? ఎన్ని వేసుకోవాల్సిన ప్రశ్న ఇవన్నీ కూడా. దేవునికి స్తోత్రం. ఇక్కడ మరి లూదియా అనే దివిటి అనే పేరు అర్థమించే స్త్రీ ఏంటంటే ఆ పౌలు గారి బృందాన్ని యేసయ్య ఇంట్లోకి ఏం చేసిందంటే బలవంతం చేసి ఆహ్వానించింది. దేవునికి స్తోత్రం. ఈ రోజున ఏమండి ఆత్మసమైన విషయాల కోసం దేవుని బలవంతం చేయాలి, సేవకుని బలవంతం చేయాలి. ఆత్మసమమైన అందరినీ కాదు, ఆత్మీయులైన విశ్వాసం బలవంతం చేయాలి. ఎందుకు మాట చెబుతానంటే చాలా ప్రమాదం. ఎవరు పెడితే పిలుచుకోకూడదు, ఎవరితో కలిసి మన ప్రార్థన చేయకూడదు. ఇంకోటి అంటే ఎవరు పెడితే వాళ్ళు ఎత్తిమీసి కూడా అసలు వేయించుకోకూడదు. చాలా మంది ఎత్తిమీసి చేసి వాళ్ళు తగ్గిపోయారు కూడా సేవకులు చాలా వరకు కూడా. కానీ ఏంటంటే చాలా చాలా జాగ్రత్తగా సంఘంలో ఆయన ఉన్నాడు. ఏమైనా ప్రార్థన చేయకుండా వెళ్ళిపోతున్నామంటే చూడండి, అందరికీ చేయించుకోకూడదు. పాస్టర్ గారు అందరికీ చేయించుకోకూడదు. అసలు చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఆ నడిపింపును గమనించిన వారు ఆ యొక్క విధానాన్ని గమనిస్తారు. తర్వాత నేను చూసి మీరు సాక్ష్యం ఏంటంటే ఓకేనండి, ఓకే చేయించుకోవచ్చు. ఏమో ఏం కనబడిందో సేవకుడు మరి. దేవుడికి స్తోత్రం. ఏమని ఎక్కడ పెడితే తల ఒకేయకూడదు, ఎక్కడ పెడితే అక్కడ ఓపెన్ అయిపోకూడదు. చాలా జాగ్రత్తగా మనము నడుచుకుందాం కాక. చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ఆత్మ జీవితాన్ని కాపాడుకోవడంలో రోషన్ కుమార్ అంటారు, ఎవడో ఒకడు దమ్ముడు చేయొస్తాడు, నీలో స్వర్గం అంతా పట్టిపోతాడు. అరే చెయ్యొద్దే రావాలి కానీ పోతుందంటే కొంతమంది చేస్తే అర్థమైందా? రోషన్ కుమార్ గారు చెప్పిన మాట. ఆయన రక్షణ పొందిన కొత్తలో అభిషేకం ఉండేది కాదంట, అందరూ యాగం చేసేవారంట. ఈ నీతులంతా పాపం పెంచుళ్ళ పాపం మొదటి పెళ్ళి ముందు అంత పొడుగు మంచి కదండి, హోటల్లో ముందు ఏదో సప్లై చేసేవారంట. చేసిన తర్వాత అందరూ సేవకులు ఆయన అభిషేకించి దైవజనం ఎవరంటే అది ఊరనేది గుర్తి అనంతపురం.
అనంతపురంలో రఘునాథ్ డానియల్ గారు ఒక ఆయన ఉన్నారండి. రఘునాథ్ డానియల్ గారు మంచి అభిషేకం దైవజనుడు, అద్భుత ప్రేమ గలవాడు. ఆయన చేత ముందు ఏమంటే దేవుని ఆత్మను పొందుకున్నాడు. దేవుని స్తోత్రం. తర్వాత ఇంకా అంత దూరమైన ప్రార్థన ఎవరో ఒక మీద చేసి ప్రార్థన చేస్తే భాషలు ఆగిపోయినట్టు. ఏంటంటే వ్యవసాయం ప్రార్థన చేయించుకున్నాం అంటే అన్నారంట, ఇలా కూడా ఉంటుందని నాకు తెలియదు అంటే రోషన్ కుమార్ గారి వయసు ఎక్కడ, డానియల్ గారి వయసు ఎక్కడ, కొడుకు వయసు. ఆ కూతురు కొడుకు పెళ్ళికి ఇదిగో ఈ రోజు నేను ఇంత అభిషేకించబడి వాడబడ్డానంటే ఈ అయ్యగారు నేను అభిషేకించి చెబితే అందరూ ఆశ్చర్యపోతారు. డానియల్ గారు ఏమో చిన్న వయసు, ఏమండి ఈయనేమో పెద్ద వయసు. చూసారండి, అభిషేకానికి వయసు లేదు. దేవుడికి స్తోత్రం. ఈరోజు మనము గమనించండి, ఎందుకు ఆయనను ఆహ్వానించి ఇంట్లో బతిమలాడుతుందంటే ఈ రోజున ఈమె బ్రతిమలాడి ఏమండి ఆ సేవకులు ఇంట్లో పిలుచుకోవడం ద్వారా ఏమండి ఉండాలి. ఇంట్లో ఏమైంది, ఒక సంఘం కట్టబడకపోయినా పర్లేదు, ఆత్మీయ జీవితంలో మనం కట్టబడాలి. అంటే ఇప్పుడు దేవుని బ్రతిమలాడుకోవడం ద్వారా మొదటి మనం పొందే మేలు ఏంటంటే ఆత్మీయంగా మనం ఏమవుతామండి. అమ్మ చూడండి వాక్యం, ఆత్మీయంగా ఏమవుతున్నాం అందరం కూడా కట్టబడాలి. దేవుడిని బ్రతిమలాడుకోవాలి, బలవంతం చేసే స్థాయికి రావాలి. ప్రభా ఎందుకు నేను అభిషేకాన్ని కోల్పోయాను, ఎందుకు మొదటి ప్రార్థన కోల్పోయాను, ఎందుకు మొదటి రోషాన్ని కోల్పోయాను, ఇదివరకులా ప్రార్థన చేయలేకపోతున్నా, ఇదివరకులా 10 మందికి ఆహారం పెట్టలేకపోతున్నా, ఇదివరకులా నేను సువార్త చెప్పలేకపోతున్నా, ఇదివరకులా నేను సాక్ష్యం చెప్పలేకపోతున్నా, ఇదివరకులా నేను కన్నీరు కార్చలేకపోతున్నానని ఒక దేవుని బ్రతిమలాడి కన్నీళ్ళతో, రోదనతో, వేదనతో, పంచతాపంతో ఎవరి గుండెలో భద్రయ్యేలాగా ప్రభువుని బ్రతిమలాడి నువ్వు పోగొట్టుకుందాన్ని పొందుకుందువుగాక యేసునామములో. దేవునికి మహిమ కలుగునుగాక. ఇదివరకు రాత్రంతా ప్రార్థన చేస్తున్నావు, ఇప్పుడు గంట సమయానికి ముగింపులోకి చేస్తున్న బట్టి గోరుకు చేస్తున్న బట్టి అంటే సంథింగ్ ఎక్కడో జరిగిన మిస్టేక్. ప్రభువుని బ్రతిమలాడుకోకపోవడం ద్వారా ఒకవేళ ఏమండి బండి కరెక్ట్గా నడిపింపులే రావట్లేదేమో. గమనించండి ద్వారా మొదటిగా మనము దేవుని బ్రతిమలాడుకోవడం ద్వారా మనం ఆత్మీయంగా చక్కగా కట్టబడుదుము గాక, అంతకంతకు పైకి ఎదుగుదుము గాక. సరే, ఈమె లక్షణం పొందండి. ఈమె కుటుంబం కట్టబడింది. తర్వాత ఆ చెరసాలలో పౌలు గారిని కొట్టిన తర్వాత తిరిగి మళ్ళీ వెళ్ళిపోతామంటే చూడండి ఒకసారి 40 వాక్యం. వారి చెరసాలలో నుండి వెలుపలికి జరిగిందా మీకు? వారి చెరసాలలో నుండి వెలుపలికి వచ్చి లూదియా ఇంటికి వెళ్ళిరి. అక్కడ సహోదరులను చూచి ఆదరించి బయలుదేరి దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు మళ్ళా ఇంటికి ఆ ఉపద్రవం వచ్చిన తర్వాత చెరసాలలో కొట్టిన తర్వాత సేవకులు ఏమైనా ఇబ్బంది పడ్డారండి? అక్కడ ఏమి ఇబ్బంది పడలేదు. వారి ద్వారా ఆత్మకార్యం జరిగిందంట. దేవుని స్తోత్రం. లూదియాని బలవంతం చేయడం ద్వారా ఒక దెయ్యం పోయింది, ఏమన్నా కుటుంబం రక్షించబడింది. అంత మాత్రమే కాదు, ఒక చెరసాల దేవుని ఆలయంగా మారింది. ఏమంటే ఉన్న ఖైదీలందరూ దేవుని మాటలు విన్నారు. ఒక సువార్త సభ జరిగింది అక్కడ. ఆశ్చర్యకరం ఏంటంటే ఏ వ్యక్తి అయితే కఠినంగా కర్కోటగా ఉన్నాడో ఆ వ్యక్తి రాత్రే బాప్టిజం పొందాడు. చెప్పండి దేవుని స్తోత్రం చెబుదాం. బతిమలాడుకోవడం ద్వారా ఏమంటే ఆత్మీయంగా మనము చెప్పండి మాట్లాడాలి. మీరు ఆత్మీయంగా ఏమవుతాం మనం దేశాన్ని బతిమలాడటం ద్వారా? గట్టిగా చెప్పండి. అయ్యా ఏమవుతాం? మొదటి దేశాన్ని బతిమలాడటం ద్వారా మొదటి మాట మీరు అక్కడ చెప్తే ఏమవుతాం? ఆత్మీయంగా మనం కట్టబడతాం. మనం కట్టబడ్డామా? చాలామంది బాధపడుతుంది మన సంఘంలో. పాస్టర్ గారు మీరు పునాది సాధించామండి, పైగా జగన్ స్థానం ఇచ్చాడు కానీ ఇంకా మేము పునాదులు బాధ కదండి. అరే భౌతికంగా ఉన్న కొంతకాలం ఈ కట్టి ఉండటానికి అనగా మనం ఉండటానికి ఇల్లు కట్టబడకపోతే అంత బాధపడుతున్నాం కదా. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే కట్టుకోకపోతే తిరిగి చేసుకున్నాను. ప్రభు అలా చేయలేదు కాబట్టి మనం లోపలిపోతాం. ప్రభు దేవుని స్తోత్రం. ఇన్ని సంవత్సరాలు కట్టుకోకపోతే తిరిగి చేయమన్నారు ప్రభుత్వం వారు. కానీ పరమతమైనటువంటి వాడు కాదండి. నువ్వు కట్టబడాలని, నువ్వు కనికరించబడాలని, నీ ద్వారా కొన్ని ఆత్మలు వెలిగించబడాలని నిన్ను ఒక దివిటీగా చేశాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఆయన కృపని, ఆయన ఆత్మ, ఆయన వెలుగుని, ఆయన దీవెనకి ఇచ్చాడు. ఆయన నువ్వు ఎదురువారికి పంచుతావని, అనేకులు ప్రభువులోనికి నడిపిస్తావని. కాబట్టి లూదియా వలె మనము యేసయ్యను బ్రతిమలాడటం ద్వారా, దైవజనులను బ్రతిమలాడటం ద్వారా ఆత్మీయంగా కట్టబడంలోకి వచ్చిన గాక. మరలా ఆమె అంతవ్యాధంలో కూడా తిరిగి ఆమె ఇంటికి వచ్చి అక్కడ ఏమైందంటే అక్కడ వారు చెరసాలలోని వెలుపులకు వచ్చి లూదియా ఇంటికి వెళ్ళి అక్కడ సహోదరులను చూచి ఆదరించి బయలుదేరి. దేవుని స్తోత్రం. ఎంత గొప్ప ఆమె బలవంతం చేయడం ద్వారా ఆమె కట్టుబట్టమే కాదు, ఆమె గృహము ఆ ఏరియా ఒక ల్యాండ్ మార్క్ గా మారిపోయింది. దేవుని స్తోత్రం.
సరే ఈవెంట్కి వచ్చాం, సకల శని దరిద్రం తయారైంది, ఈవెంట్లో ప్రార్థన పెట్టడం ద్వారా, ఈవెంట్లోకి వెళ్ళడం ద్వారా ఇలా జరిగింది, అది ఎక్కడి నుంచి మనం పోదువేమో, ఈ ఇబ్బందులు లేకపోదు అని పోదు అనుకున్నారండి. ఏ సేవలు అనుకోరు కూడా. దేవుని స్తోత్రం. పడాల్సిన మొదలు ఎక్కడున్నా పడాల్సిందే, లేకపోతే మనకు పరలోకంలో సౌండ్ పెరగదు. దేవుని స్తోత్రం. భూమి మీద ఎన్ని బాధలు వ్యాధులు అనుభవించి దెబ్బలు తిని శ్రమలు పొంది నిందలు అవమానం భరిస్తామో వీటన్నిటి తగిన ప్రతిమ పరలోకంలో ఏముందండి? అది మనకు దైవ సాక్షి నేను చాలా మంచి, చాలా సంతోషం ఉంటుంది, నాకు మంచిగా అనిపించింది. ఏంటంటే చూడండి, ఎవరికైనా నేను సహాయం చేసి అది లేదంటే నేను తీసిస్తాను. చెప్పులు లేదనుకోండి, ముందు నా చెప్పులు ఇచ్చేసి సరిపోతే అది ఇచ్చేస్తాను. ఇచ్చేసి ఏమంటారు, ప్రభా ఇప్పటికీ ప్రభా ఇక నుంచి ఎప్పుడు కూడా ఈ చెప్పులు ఎప్పుడు కూడా ఒకరిని అడిగేలాగా ఒకరు ఇచ్చేలాగా ఉండకూడదు. నెక్స్ట్ మంత్ నుంచి ఈ బిడ్డే చెప్పు లేని వారికి ఎంతో మందికి చేస్తాం. అలాగే ఆ సమయం దీవించబడిందంట. ఈయన ప్రభా చేసి సత్క్రియలు చూసామని ఆయన మీకు స్తోత్రం, ఇదిగో ఈ అమౌంట్ పరలోకంలో జమ చేసుకోమంటాడు. వేస్తున్నాము. దేవుని స్తోత్రం. అంటే మనం చేసిన ప్రతి చిన్న సత్క్రియ కూడా పరలోకంలో ఏమవుతూ ఉంటుందంటండి, ప్రభా ఏంటంటే అలా అనొచ్చాను. అవును, మరి మనం చేసిన పరలోకంలో ధనం సమకూర్చుకున్న ప్రభు చెప్పాడు కదా, ఒక సత్క్రియ చేశాం కదా, ఒక నీతిక్రియ చేశాం కదా, ఒక వ్యక్తికి చిన్న సహాయం చేశాం కదా, ప్రభువు తప్పే ఉంది. చేసినప్పుడు మరి ప్రభువు చెప్పాలి కదా, చెప్పిన రాసుకోమని చెప్పడం తప్పే ఉంది. అవును, రాసుకుంటాడు. మన తండ్రితో మనం ఏంటంటే చాలా నిజమే ఏ చిన్న ప్రభు ఇది కూడా నీ అకౌంట్లో జమ చేసుకొని చేస్తున్నామని అడుగుతాడు. దేవుని స్తోత్రం. సత్క్రియలు చేసే వారంగా ఉంటుంది కాక. లూదియా ఏమంటే ఆమె బలవంతం చేయడం ద్వారా ఆమె ఆత్మీయంగా కట్టబడిందని మొదటి మాట నేర్చుకున్నాం. దేవుని స్తోత్రం. ఆత్మీయంగా మనం కట్టబడాలంటే యేసయ్యను దైవజనులను ఏమండి మా కోసం ప్రార్థన చేయండి, అవసరం మా కోసం ఉపవాసం ఉండండి, మా ఇంట్లో ప్రార్థన పెట్టండి, ఏమంటే లేకపోతే మా కోసం ఆన్లైన్ ప్రేయర్ చేయండి, మా కోసం మరి ఈ విషయంలో కనిపెట్టి ప్రార్థన చేయండి అని ఎవరు మనం సేవకులు బలవంతం చేసేవారుగా ఉండాలి. అమ్మో మన సమస్యలు చెప్పేస్తే పాటగారికి ఎలా తెచ్చిపోతాయో అమాయకత్వం అది. దేవుని స్తోత్రం. డాక్టర్ దగ్గరికి లోన్ మూసుకుంటుంటే ఆయన ఎలా ట్రీట్మెంట్ చేస్తాడు? డబుల్ పే చేసి టైం వేసేసి పంపిస్తాడు అంతే. అందులో లేరనుకోండి. దేవుని స్తోత్రం. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళేందుకు మన రోగాలు చెప్పడమే కదా అన్నాం అనుకోండి, గడ్డబార జ్వరం వచ్చినట్టు ఉంటుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి తినబెట్టలారా చూడండి, మనము యేసయ్యను బ్రతిమలాడుకుని మనం ఆత్మీయంగా కట్టబడుతుంది కాక. సేవకులను కూడా మన పరిస్థితి తెలియజేయాలి, వారికి ఓపెన్ చేయాలి. ప్రతి చెప్పుకుని లూదియా వల్ల మనం కట్టబడదాం, అనేకులు కడదాం, దైవరాజ్య వ్యాప్తికి మనం పాల్పడదాం, దేవుడికి కనపడదాం. దేవుడికి స్తోత్రం. రెండో మాట చూడండి, కట్టబడి ప్రభుని బ్రతిమలాడుకోవడం ద్వారా నెక్స్ట్ ఏంటయ్యా అంటే చూడండి, ఒక మాట రక్షణ పొందితేనే సరిపోయిందండి, ఆత్మీయంగా కట్టడం సరిపోయిందా? వెంటనే కట్టబడి మనకి ఏమి ఇవ్వాలి ప్రభు వారు? ఒక వాగ్దానం ఇవ్వాలి వద్దండి. ఉపవాసం కదా, ఎప్పుడు ఉపవాసం కదా, మా దగ్గర పాస్టర్ వస్తారు, 21 days ఫాస్టింగ్ చేశారు పాస్టర్ గారు, ప్రభు ఏం వాగ్దానం ఇచ్చాడండి? ఇంకేవలేదంటే వేస్ట్, టోటలీ ఫెయిల్యూర్ ఫాస్టింగ్ అంటాడు. 21 చేసామంటా ఏం లేదు పాస్టర్ గారు, ఒక 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 ఓడ ఒక వాక్యాన్ని మీరు రిసీవ్ చేసుకోకపోతే మీ ఉపవాసాలు వేస్ట్ అదేంటన్నా అన్నారు. సన్మంత ప్రార్థన చేసిన మీరు ప్రార్థన చేసిన ఒక వాగ్దానం రిసీవ్ చేసుకోవాలి. ఒక ఫాస్టింగ్ ప్రేయర్ మీరు ముగించారంటే ఒక ఆత్మ బాప్తిసం పొందాలి, ఒక వాగ్దానం ఈ కాంతి చేద్దాం. ఖచ్చితంగా ఉపవాస ప్రార్థన ఒక వ్యక్తి అయిన రక్షణలోనికి కుక్కరపల్లిలో పాస్టర్ గారు అంటారు 21 days ఫాస్టింగ్ చేయాలంటే పాస్టర్ గారు ఫాస్టింగ్ చేయమన్నాడు, మీకు బాప్తిస్ కార్యక్రమం పెట్టుకోవాలి, పేరు రాసుకోవాలి ఖచ్చితంగా. లేకపోతే మన ప్రోగ్రామ్స్ ఫెయిల్ అయినట్టే. మనం చేసే ప్రోగ్రామ్ ఏంటి? ఈ కార్యక్రమాలు, డబ్బు ఖర్చు పెట్టాలి, ఈ విశ్వాసం నలగొట్టడాలు, మీరు నలిగిపోవటాలు, ఇవన్నీ ఎందుకయ్యా అంటే ఆత్మల రక్షణ కోసం. దేవునికి స్తోత్రం. ఇన్ని రోజులు ఉపవాసం 21 రోజులు ఏడ్చామో, మన ప్రార్థన ఒక్క వ్యక్తిని కదిలించకపోతే ఎలాగా? ఒక వ్యక్తిని ప్రభులో నడిపించకపోతే టోటలీ సంఘం అంతా ఫెయిల్యూర్ అయిపోయినట్టే. మీ ఫాస్టింగ్స్ ఫెయిల్యూర్ అయినాడే. గురి తిరిగిందా? నిజమే ప్రభు, దైవంగా మాట్లాడుతున్నాం, ఉపవాసాలు చేసేస్తున్నాం, కానీ ఆత్మల పంటను మనం పండించాలి. దేవుని స్తోత్రం. యేసయ్యను బ్రతిమలాడుకోవడం ద్వారా లూదియా వలె మనం కట్టబడి మన కుటుంబాన్ని ప్రభులో చక్కగా కట్టుకొని దేవుని ఆత్మను అనుభవించడం కాక. రండి, కట్టబడితేనే కాదు, మనకి ఏం కావాలంటే కట్టబడి మనందరికీ రక్షణ పొందమందరికీ కూడా వాగ్దానం చాలా ఇంపార్టెంట్. ప్రభు నమ్ముకున్నారండి మీరు, మీ వాగ్దానం ఏంటని అని అడుగుతారు. అడుగుతారు అడగరండి, అందరూ అడగక అడుగుతారు. వాగ్దానం మా కుటుంబానికి వాగ్దానం ఇదండి, మా కుటుంబం అంతా ఇలా ఉందాం అని చెప్పాడు. అది నా వాగ్దానం. కానీ ఒక వాగ్దానం, ఒక ఎన్ని సంవత్సరాల వాగ్దానం తీసుకున్నా ఏమంటే ఒక దేవుడు మనతో మాట్లాడిన ఒక వాగ్దానం ఉంటుంది, ఒక గోల్ ఉంటుంది మన మీద.
ఒక ఉద్దేశం ఉంది మన మీద, అది ఎప్పుడు మనం మర్చిపోకూడదు. చెప్పండి దేవుడి స్తోత్రం. అసలు అలాంటిది మనకు ఉందా? లేకపోతే రండి ఆదికాండం 18వ అధ్యాయంలో, ఆదికాండం 18వ అధ్యాయంలో మనం తెలిసిన గారైనా చాలా మంచి ఆయన, పెద్ద ఆయన, కానీ చాలా చాలా ప్రార్థనాపరుడు, చాలా పద్ధతి గల వ్యక్తి అండి. ఆదికాండం 18వ అధ్యాయం 60వ పేజీ, కొత్త వారికి కొన్ని రోజులు. ఆదికాండం 18వ అధ్యాయం 12వ పేజీ, 18వ అధ్యాయం ఆదికాండం 2 నుంచి చదువుదాం. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొంటూ పరిగెత్తి నేల మట్టుకు వంగిపోయి, నీ కటాక్షం నా మీద ఉన్న ఎడలా ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెం నీళ్లు తెప్పించేదను, దయచేసి కాళ్ళు కడుగుకొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకోండి. కొంచెం ఆహారం తెప్పించేదను, మీ ప్రాణములను బలపరుచుకోండి. ఇందు నిమిత్తమే కదా మీ దాసుని యొద్దకు. దేవునికి స్తుతి కలుగును గాక. కొన్నిసార్లు మనం రాంగ్ మాట్లాడేస్తాం, అయినా సరే దేవుడు కొంచెం ఓర్చుకుంటాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు అబ్రహాం ఇంటికి ఈ 3 వ్యక్తులు ఎందుకు వచ్చారండి? భోజనం చేయడానికి వచ్చారా? ఏమండి ఏంటంటే నాకు అర్థం లేదు. ఎందుకు వచ్చారు 3 వ్యక్తులు అబ్రహాం ఇంటికి? దర్శించడానికి వచ్చారు. అబ్రహాం ఆ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే భార్యాపదమైన సమాధానం లేదు, సంతానం లేక ఆమె శరీరపోతుంది ఆవిడ పరిస్థితి బట్టి. ఎందుకంటే స్త్రీ కాదు కరెక్ట్ ఒప్పుకుందాం, కానీ మరి ఆయన మాత్రం ఏం చేయగలుగుతాడండి? ఆమెమో లోపల, ఈయనేమో గుడారపు వాకిలి బయట ఉండి చాలా శూన్యంలోకి చూస్తూ ఎంతో వేదంతో సందర్భం. ఎవరు చెప్పుకోవాలి? ఎవరు చెప్పిన ఏమంటారండి? ఇంకా లోపు చేస్తారు, ఇంకా ఏదో 10 మంది సలహా ఇస్తారు తప్ప ఆదరణ మాట్లాడాలంటప్పుడు మనుషులు చెప్పుకోవడం వేస్ట్ అని ఆమె లోపల కుమ్ములుతుంది. ఈయన మగోడు కాబట్టి, ఆడలేడు కాబట్టి తన బాగానంతా ఈయన దిగమింగుకున్నాడు. అలా శూన్యంలోకి అలా ఎండలో, అసలే గుడారం, మరి ఆమె లోపల ఏం బాధపడుతూ పడుకు తెలియదు, కానీ ఈయన బయటకు వచ్చి సంతో వేదనతో దుఃఖంతో, కన్నీళ్ళు రావట్లేదండి, కానీ లోపల ఏంటంటే మరి ఆ బాయిలర్లో ఆ వేదనతో మరుగుతుంది, కానీ ఇంత చుక్క కూడా కన్నీరు రాకుండా బయట అబ్రహాం ఎంతో వేదనతో శూన్యంలోకి చూస్తూ, లోపలికి ఎంతో పరిస్థితి, బయటకు వస్తున్న పరిస్థితి, ఎటు వెళ్ళలేక ఇల్లు విడిచి వెళ్ళిపోతే ఇంకొక అవమానం చెప్పేసి అక్కడే దిగమింగుకున్నప్పుడు దేవుడు ఆ వ్యక్తిని దర్శించాడు. దేవుని స్తోత్రం. వెలుపుల పోరాటం, లోపముల భయం సంభవిస్తున్నాయి, అయినా సరే ఆదరించి దేవుడు మన ఇంటికి రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం. నీ తలుపు తట్టబోతున్నాడు. దేవునికి స్తోత్రం. నీ హృదయ వేదన మనుషులకు అర్థం కాకపోవచ్చు, చెబితే నేను లోపు చేయొచ్చు కాక ఇప్పుడు అలా బయటకు అవసరం లేదు. చూడండి ఇక్కడ అలాగే ఏ చేయాలో చూసి మొదలుపడుతున్నప్పుడు దేవుడి 3 వ్యక్తుల్ని ఏమండి దూతల రూపంలో పంపినప్పుడు అబ్రహాం అయ్యా కాలు కడుక్కున్నాయా, రెండయ్యా అని చెప్పేసి మిట్ట మధ్యాహ్నం సాధారణంగా అది పడుకునే సమయం. ఏం పాస్టర్ ఈ టైం మా ఇంటికి వచ్చారు? మిట్ట మధ్యాహ్నం పడుకునే వెళ్తే అది కొన్ని కుటుంబాలు కాదు, ఇలా వచ్చారని పాస్టర్ మధ్యాహ్నం ఇంటికి రాకూడదా? ఎప్పుడే రావచ్చు, సేవకుండా స్వతంత్రం లేకపోతే ఎలాగా? హల్లెలూయా. అన్ని రోజులు పొద్దున్నే రావాలంటే మిగతా రోజులు మరి ఎప్పుడు వెళ్ళాలి? మరి ఎప్పుడు నడిపిపోతే అప్పుడు రావాలి. హల్లెలూయా. మన సంఘంలో ఉండేవాళ్ళు నాకు కూడా మార్మల్స్ పొంది ఇప్పుడు ఆడటం మానేశారు. దేవుని స్తోత్రం. నేనా మీరా అనుకోకండి, వాకి సంతకం దేవుని స్తోత్రం. తెలియక అలా అనేవారు కొద్దిగా అనకూడదని ఆంటీ గారు, అలా కాదు, ఎందుకో దేవుడు నడిపింపడి వచ్చామన్నప్పుడు తెలియక అడిగారు. దేవుని స్తోత్రం. ఇక్కడ గమనించండి, అబ్రహాము ఆ 3 వ్యక్తులు ఎండవేళ అసలే దుఃఖంలో వేదన ఉన్నాడు. అది చూడగానే వెంటనే వెళ్ళిపోయి సాగిలి పడిపోయి ఏమంటే నేల పట్టుకు వచ్చుకుని, అయ్యా కాళ్ళు కడుక్కోండి అయ్యా, అలసట తీర్చుకోండి అయ్యా, చూడండి ఇంకేమిటంటే అక్కడ దాసుని దాటిపోవద్దయ్యా, వారు నీవు చెప్పినట్లు ఏమంటండి ఆ విధంగా బ్రతిమలాడినప్పుడు ఎంత అద్భుతం. చూడండి ఏం జరిగింది అక్కడ వచ్చిందనో, వారు నీవు చెప్పినట్లు చేయము అనగా అబ్రహాము గుడారంలో ఉన్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి నీవు త్వరగా ఏంటంటే 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలను చేయమని చెప్పాను. అడోయ్, నా విధానం తెలుసు కదా,
ఎంత పైన చేస్తా, పడుకున్నప్పుడు లేపితే మాత్రం మీకు బాగోదు. మీరు ఆడవాళ్ళని కష్టం పట్టించుకున్నా మీరు అందన్నట. అది అందుకే ఆమె ఏమైందంటే ఆయన విశ్వాసులు తండ్రి అయితే ఈమె విధేయులకు తల్లి. చెప్పడం గారి కోసం దేవుని స్తోత్రం. జ్ఞానం మటుకు తగ్గించుకున్నట్టండి మీ ప్రాణమును బలపరచుకోండి. చూడండి తర్వాత మీరు వెళ్ళవచ్చును. ఒక మాట వాడి చేపుసుకుని, ఇందు నిమిత్తమే కదా మీరు మీ దాసుని వద్దకు, అంటే భోజనానికి వచ్చారండి ముగ్గురుని. మరి ఏంటి అంటాడు కదా, ఇందు నిమిత్తమే మీరు నా దగ్గరికి వచ్చారంటే నిజమే. అబ్రహాము అలా అన్నాడు కానీ వాళ్ళు ఏమాడతా వ్యతిరేకం వచ్చామనుకున్నావా, ఇందు నిమిత్తం వచ్చారనుకున్నావా, ఎవరుకున్నావు అన్నాడు. కోపం తెలిపారండి అక్కడ లేదు. దేవునికి స్తోత్రం. అక్కడ ఆయన ఎలాగా మాట్లాడాడు కాదు. చూడండి, ఆల్రెడీ తన విధానంలో బలవంతం చేసే విధానంలో కొన్ని లోపాలు ఉండవచ్చు, ఏంటంటే ఆ పదజాలంలో కొన్ని మిస్టేక్ ఉండొచ్చు, కానీ అతని హృదయ స్పందన వారు అర్థం చేసుకున్నారు. దేవుని స్తోత్రం. అందరూ కరెక్ట్గా మాట్లాడలేరు, నద్దివారు ఉంటారు, మాట్లాడడం రాకపోయినా హృదయంలో ప్రేమ కలిగిన వారు ఉంటారు. అవునా కదండి? కాబట్టి మనం చూడాల్సింది ఏంటంటే ఆ లోపల ఉన్న దాని సబ్జెక్ట్ని చూడాలి తప్ప కొన్ని పొరపాటు మాట బట్టి ఎప్పుడు కూడా పొరపాటు అర్థం చేసుకోకూడదు. దేవుడు చూడండి ఆ లోపల ఉన్న అతని యొక్క విధానాన్ని గమనించి అతని యొక్క చూడండి ఆ బిల్డింగ్ని, అతని యొక్క ప్రేమని, అతని యొక్క మరి ఆ యొక్క అంతని కూడా చూసి అర్థమైపోయింది ఇతర మమ్మల్ని బలవంతం చేస్తున్నాడు. పోలే ఇందు నిమిత్తం తిట్టడానికి వచ్చారు రండే అన్నట్టుగా అన్నా సరే అది కోపము తెచ్చుకోలేదు. దేవుడికి స్తోత్రం. మనం ఏంటంటే కొన్నిసార్లు కొంతమంది మాటలు కొంతమందికి అర్థం కావు, కాబట్టి ఆ మాటలు బట్టి మనం చదివేయటం కాదు, ఆ మాట అనబెట్టడానికి కారణం ఏంటంటే దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ అదే అర్థం చేసుకున్నారు వాళ్ళు. చేసుకుని సరే నువ్వు రెడీ చేయనప్పుడు వాళ్ళు అంతసేపు కూర్చోలేదా? చెప్పండి దేవుని స్తోత్రం. అబ్రహాం ఇక్కడ దేవదూతల్ని బలవంతం చేశాడండి. ఏమి ఇచ్చారండి వెళ్ళేటప్పుడు వాళ్ళు? వాగ్దానం చెల్లిపోయి చెప్పండి దేవుని స్తోత్రం చేయనా. మీదకి ఎరుగుతున్న నీ కౌగుడు నీ ఒక కుమారుడు. దేవునికి స్తోత్రం. చాలా నవ్వింది గుడారంలో వచ్చి, అయినా సరే ఈ నవ్వు నిజమవునుగా కానీ ఒక వాగ్దానం ఇచ్చి వెళ్ళారు. దేవుని స్తోత్రం. ఆ మిట్టి మధ్యాహ్నం వచ్చిన వాడు ముగ్గురు అంట 3 మానికలు పెట్టండి. ఎంత అండి? పెద్దలు ఎవరు ఉన్నారా? రాజు 2 కిలోలు మానికంటే ఎంత? కిలోన్నర, 2 కిలోల 2 కిలో 3 మానికలు అంటే ఒక గోధుమ ప్యాకెట్ నాకు తెలిసిన 30 చపాతీలు అవుతాయండి. మీకు తెలుసా టాలెంట్? 30 చపాతీలు అవుతాయి. ఏమండి నాకు తెలిసినమాట మీకు ఇంకా బాగా తెలుసు ఉండాలి పెద్దోళ్ళు కాబట్టి మీరు రోజు అడుగుతూనే మరి ఎక్సర్సైజ్. దేవుని స్తోత్రం. గమనించండి, మరి 6 కిలోలు అంటే ఎన్ని చపాతీలు అవుతాయండి? ఒక 6 మూళ్ళు పెద్ద పెద్ద చేతులు మీ 50 100 చపాతీలు చేసేయండి. ముగ్గురు తింటారా? అంత అవసరమా? ఇదంతా దోబాసుకొచ్చు కదండి, పెద్ద వెళ్ళకొచ్చు కదండి. ఓ పెద్దలో చూడు ఉండిపోయేస్తారండి బాబా. అమాయకురాలా నీకు నీ బంధువులకి నీకు పెట్టుకుందేమో పెంటపాలు అవుతాయి. ఆత్మీయులకి దేవుడికి సంఘానికి పెట్టింది పరలోకపాలు. దేవుడికి స్తుతి కలుగుతుంది కాక. ప్రభు కోసం నువ్వెంత ఖర్చు పెడతావో అంత రెట్టింపు జమ చేసుకో అని మనం కూడా చెప్పుకోవాలి కదా. దేవుడి స్తోత్రం. దేవుడికి మహిమ కలుగు కాక. ప్రభు కోసం మనం చేసిన ఖర్చు అంతా, ఏమంటే పరిచయం కోసం మనం చేసిన ప్రతి ఖర్చు అంతా పరలోకంలో జమ అవును కాక. మన కోసం ఇంకెవరి కోసం ఖర్చు పెట్టాలంతా పెంటపాలు అవును కాక. అంతే. పరలోకంలో మనకి రావాలంటే, స్కోర్ పెరగాలంటే మన దేవుడి కోసం, దేవుడి బిడ్డల కోసం, సంఘం కోసం, పరిచర్య కోసం ఖర్చు పెట్టాలి. ఆ తలాంత మనకు వచ్చేయాలి ఈసారికి. దేవుడికి స్తోత్రం. బాబోయ్ అలాగా అని బాధ ఉండకూడదు. తోడి కొద్ది కొత్త నీళ్ళు దేవుడు ఇచ్చిన కాక. గమనించి దేవుడిని బలవంతం చేయడం ద్వారా వీళ్ళు ఏమి చూడండి ఆమె పడలేదు. నిజంగా చెప్పాలి, ఇద్దరు మనసులు బాగలేదు అక్కడ. అవునా కదండి? ఇద్దరు హృదయాలు బాగలేదు. ఆమె ఏ కొట్టినా మనకు తెలియదు, కానీ ఇద్దరు లోపల ఉన్న బయట ఉన్న వ్యాధులైన పరిస్థితులే. కానీ దేవుడిని బలవంతం చేసి ఏం చేశారంటే అక్కడ వాగ్దానాన్ని పొందుకున్నారు. దేవుని స్తోత్రం. చెప్పండి, దేవుడిని బలవంతం చేయడం ద్వారా లూదియమ్మ గారు ఏం పొందుకున్నారండి? ఆత్మీయంగా కట్టబడ్డారు. కుటుంబం కట్టబడింది, సంఘాన్ని కట్టడానికి ఒక కారు అయింది. ఇక్కడ అబ్రహాము భార్య ఇద్దరు ఒకరే కాదు. అబ్రహామే కాదు, అబ్రహాము యాక్షన్ ఉంది. ఏమండి ఈమంతా వర్క్ ఉంది. ఎవరిలో? ఒక పురుషులు అన్నీ జరిగిపోవు కదండి. ఒక వ్యక్తికి భోజనం పెట్టాలంటే పురుషులు వెళ్ళిపోయి పెట్టాడు కదా, అక్కడ ఏం చెప్పిన ప్రకారం స్త్రీ ఏం చేయాలంటే కదా. అవి ఎప్పుడు మనకు కాదు. ఇద్దరు కూడా ఆహ్వానించారు. హల్లెలూయా. వాగ్దానం పొందుకుంది. నిజంగా ఆమె దొక్కదం ఏమైపోయినట్టండి?
నివారణ అయిపోయింది. దేవునికి స్తోత్రం. వాగ్దానం ద్వారా దేవుని బ్రతిమలాడుకోవడం ఒకటి, మనం కట్టబడతాము. రెండోది దేవుని బ్రతిమలాడుకునే అనుకూలం ఉండడం ద్వారా మనం ఖచ్చితంగా దేవుని నూతన వాగ్దానం పొందుకుందాము గాక. మూడో మాటలో రండి చూడండి, రాజులు 2వ గ్రంథంలో దేవుని బ్రతిమలాడుకునే అనుభవంలో ఉన్న క్రైస్తవుని అందరూ ఏం పొందుకుంటామంటే, రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయంలో ఒక చక్కటి మాట ఉందండి. 4:8 ఒక మాట ఉంది. ఒక దినమందు అమ్మా ఒకసారి ఆయన అందరూ తెలియపోతుంది, అందరికి దొరికిందండి. పక్కకు తీసుకుని ఒకసారి రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయం 8వ వాక్యం ఎంత 309వ పేజీ. ఇంటికి ఆడినప్పుడు కొంచెం ఎక్కువగా 66 పుస్తకాలు మీకు నోటెడ్ అయిపోవాలి. ఆది కాండము, నిర్గమ కాండము, లేవియా కాండము, సంఖ్యాకాండము అని మొత్తం వచ్చేటప్పుడు పాట. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం కలగాక. దేవునికి స్తోత్రం చెబుదా. యేసయ్య బలవంతుని మనం ఆత్మీయంగా లూదివలే కట్టబడదుము గాక. అబ్రహాములే ఒక నూతన వాగ్దానం పొందుకుందుము గాక. దాని ద్వారా మనం కలవరాలని కొట్టుకుపోవును గాక. దేవునికి స్తోత్రం చెప్పండి. పక్క వాళ్ళకి ఇక్కడి నుంచి బతిమాలుకుని దేవుని పొందుకుందాం చెప్పండి. చేయండి పక్క వాళ్ళకి. చెప్పండి సార్, ఇద్దరు రాజులే. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాగ్దానంతో నింపబడిపోదుము గాక. మనం ఇంకో ఏవైతే దేవుని బ్రతిమాడుకునే అలవాటు అనుభవం లేకపోవడం ద్వారా ఏమైనా సమాధానం లేకుండా ఇంట్లో ఉన్నాను. ఒకే ఇల్లు కానీ పొజిషన్స్ వేరే ఉన్నాయి. అవి నార్త్ ఇటు సౌత్. ఎట్లా అయస్కాంతం కలిసేది? దేవునికి స్తోత్రం. దేవుని అభిషేకం దిగి రావాలంటే మనం కనెక్ట్ అవుతుంది గాక. ఎన్నాళ్ళు కూడా చచ్చిపోతాం అన్యులాగా. వద్దు, ప్రభుని ఆహ్వానిద్దాం, బ్రతిమాడుకుందాం. ఈ దుఃఖంలో కారణమైన లోటుగా వాగ్దానం పొందుకుందాం. అనేక మందికి ఒక ఏంటండి, ఒక ఎలా ఉన్నారంటే వీళ్ళు ఆదర్శవంతమైన కుటుంబంగా దేవుడు చేసేది చేయలేదు. అక్కడ విశ్వాసులకి, సమాజానికి, అరబ్బీలకి, ఏమంటే యూదులకి, అనేక మందికి ఫాదర్ అబ్రహాం నేషన్స్ అనే పేరు ఉంది. దేవుని స్తోత్రం. ఒక కొన్ని జాతులకి తండ్రిగా ఉన్నారు. మనం ఆ స్థాయిలో ఎదుగుదాం కాక. దేవుని బ్రతిమాడుకోవడం ద్వారా 83లో రండి చూడండి. రాజులు 4వ అధ్యాయము 8లో చదివితే, ఒక దినమందు ఎలీషా షునేము పట్టణముకు పోగా అక్కడ గనురాలైన ఒక స్త్రీ ఆ భోజనం రమ్మని అతని బలవంతుని చేసిన కనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనం చేయించు. దేవునికి మహిమ కలుగాక. ఏంటి ఆ సబ్జెక్ట్? భోజనాన్ని నడుతుంది అనుకోకండి. భోజనం అంటే ఏ భోజనం పెట్టాలండి మనం? అగ్ని భోజనం అంటే ఏం చెప్పారు పాస్టర్? మన సిమోను భోజనాలు పెట్టుకుని యేసయ్యను ఆహ్వానించాడు. ఆ నలుగురిలో ఒకరు సువాసన రావడానికి కారణం ఏమండి? సిమోనుకి ఏ సువాసన వచ్చింది? ఆ ఇల్లు అత్తరుతో నిండిపోయిందండి. అసలు ఆ ఇల్లు అత్తరుతో నేను చెప్పినట్టుకోండి నిండడానికి సిమోను వచ్చిన సువాసన చెప్పండి. భోజనాన్ని ప్రార్థన పెట్టుకున్నాడు. కృతజ్ఞత కలిగి ప్రభుని బిడ్డలను ఆహ్వానించుకున్నాడు. ప్రభుని ఆహ్వానించాడు. ఎవరికి భోజనం పెట్టాడు ఆయన? మనమేలా భోజనం పెట్టాలి? ఈరోజు మనం కూడా పెట్టలేదు భోజనం సంఘంలో. అయ్యా కొట్టలేక మన దేవునికి స్తోత్రం. ఒక్క మాట చెబితే మా పితృ గారు భోజనం పెట్టాడంట. ఓ సంఘానికి భోజనం పెడతాం మంచిదే కాదంటే లేదు. విందు ఇల్లు చేయడమే కాదు, నువ్వు విందు చేసినప్పుడు మరలా తిరిగి చేయని వారికి పెట్టాలన్నప్పుడు ఆ వీధిలో ఉన్న ముష్టి వారు, వేరు భావం ఉంటారు కదండి, అందరిని తీసుకొచ్చి పెట్టేవారంట. ఆ ఆశీర్వాదమే మా అమ్మగారు దీవెనయ్యా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలా మనం చేయగలం ఎప్పుడైనా? మన ఊళ్ళో ఉన్న భిక్షకుల్ని, ఆడుకునే వారిని, పాపం ఇబ్బందులు ఉంటారు కదండి, వాళ్ళందరినీ తీసుకుని ప్రసాదాలు చేస్తారు. అలా సంవత్సరానికి ఒకసారి మేడ్చల్ ఆ ఏరియాలో ఆటోలు పంపేసి వాళ్ళందరినీ తీసుకొచ్చి సంఘం సాగిస్తే చేస్తారు ఎవరైనా. దేవుని స్తోత్రం. ఆయన అలా కూర్చున్నాడు అంతే. మా సంఘస్థులు అందరూ యవనస్తులు పెద్దలు చేసి చూడండి అందరూ కలిసి కొన్ని ఏరియాలో ఈ ఏరియాలో ఉన్నారని ఉందని చెప్పేసి ఒక 100 మంది కనీసం భిక్షకులు కర్రలతో సైన్ చాలా రకాల చాలా మనం చూస్తే బాధనే వస్తారు అని కూడా పిలిచారు. ఇలా చేస్తున్నాం చాలా ఆశ్చర్యం అనిపించి, చాలా సంతోషం అనిపించింది. వేదన చేస్తే ఆశీర్వాదం సంఘం దీవించబడ్డా కారణం. దేవుని స్తోత్రం. అలాగే నేర్చులో పెద్ద సంఘం దేవుడు నిలబెట్టాడు. కారణం ఏంటయ్యా అంటే మనం చేసే సత్క్రియలండి. ఎవరికి మనం సంఘంలో భోజనం పెట్టుకుంటే అంటలేదు, ఇది జరగాలి. కానీ కనీసం సంవత్సరానికి ఒకసారి అయినా వేదలకి మన ముందుగా మనం ఏం చేస్తాం? అత్యుత్తర దేవుడు మాట్లాడలేదని మొట్టమొదటి కాలేజీకి వచ్చినప్పుడు మొట్టమొదట ఎవరైతులే 2012లో మేము తోటలో పెట్టుకున్నాం క్రిస్మస్ సువార్తలు మొత్తం అన్నీ కూడా అన్నీ తెచ్చి అన్నీ ఇచ్చి సామాన్లు ఇచ్చి ఆయనే పెట్టారు. అప్పట్లోనే సంఘం లేదు, మేము నలుగురుమే, మా భార్య గారు, మా తల్లి, మా తండ్రి, మా పెద్ద కుమారుడు. ఏం తెలియదు, శనివారాలు చదువుతాడు అంతే. ఆ వయసులో అన్నీ చేశారు.
బాధ్యత. రెండోసారి ఇక్కడికి వచ్చిన తర్వాత సంఘంలో 2013 మీటింగ్ పెట్టినప్పుడు మీరే చెప్పండి అయ్యా వాక్యం అని. లేదు బోయినపల్లి వేసేదిగా చదువు పెద్ద అంటారు. లేదు నేను పెద్దవాడు కాదు, ఒక రిటైర్డ్ అయిన ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఆయన మంచి బ్రాహ్మణుడు, బాగా చెప్తాడని ముగ్గురికి వెళ్ళిపోయింది వాక్యం మీద. ఆయన వచ్చి వాక్యం చెప్పింది ఏంటంటే మొట్టమొదటి ఇదే వాక్యం చెప్పాడు. యాకోబు 1:20 ఏముంటుందంటే తండ్రి అయిన దేవుని ఎదుట, క్రిస్మస్ వాక్యం, తండ్రి అయిన దేవుని ఎదుట నిష్కలంకమును చూడమాట. యాకోబు 1:20 తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమైన నిష్కలంక భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాలను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు కాపాడుకోవడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే వాక్యం అండి, అదే వాక్యం. మొట్టమొదటిది కాలనీలో అడుగు పెట్టిన తర్వాత మొదటిసారి సంఘానికి ఇచ్చి మనకి ఇచ్చిన వాక్యం అదే. వీటికి జ్ఞాపకం చేసుకోండి. ఇంకో మాట చెప్పండి, ఒక అడుగు ఎదరికేసి భోజన సందర్భం కాదు. ఇప్పుడు అపోస్తులు అందరూ బలంగా వాడబడ్డారు. పేతురు కొంతకాలం తర్వాత, పౌలు కొంతకాలం తర్వాత సౌలుగా ఉన్న పౌలుగా మార్చబడ్డాడు. సేవలోకి వచ్చిన తర్వాత అపోస్తులు ఏమి ఉన్నారంటే ఇక్కడ ముందు అపోస్తులు పౌలుని చేర్చుకున్నారా? ఎందుకు చేర్చుకోలేదు? ఈయన హానికరుడు, చాలా పట్ట కేసులు ఇన్ని మీద ఉన్నాయి కాబట్టి దేవుని బిడ్డలారా చేర్చుకోలేదు. బర్నబా ద్వారా చేర్చుకున్న తర్వాత పేతురు, యాకోబు, యోహాను ఏ వార్నింగ్ ఇచ్చారంటే, అంటే ఏమి సందేశించారంటే, మేము యూదులకు అపోస్తులుగా ఉంటాం, నువ్వైతే అన్ని యూదులకి అపోస్తులుగా ఉంటావు. పేదల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయ పౌలు అని చెప్పేసి పేదలను సువార్త ప్రకటించమని చెప్పారు. నిజంగా పౌలు గారు అలా చేశారు దేవుని కదా. ఆ 12 మంది అపోస్తులు కంటే ఏమండి 11వ అపోస్తులుగా గొప్పగా దేవుడు వాడబడ్డారు. చెప్పండి దేవుడికి స్తోత్రం చేద్దాం. కారణం పేదలకే సువార్త, పేదలకు అవసరం, పేదలైన వారు మీరు ధన్యులు, మీరు ధనవంతులు అన్నారు. దేవుని స్తోత్రం. కాబట్టి ఇక్కడ ఈ శునే పట్టణ చూడండి, ఇక్కడ ఏం చేసిందంటే ఆ ఊళ్ళో దైవజనుడు వస్తున్నాడు, వెళ్ళిపోయి ఎవరో పట్టించుకోవాలి. చాలా మంది దైవజనులు పట్టించుకోవాలి. మేము చోట అమ్మగారితో పాటు వేల సిద్ధం కూడా వెళ్ళినప్పుడు ఏమండి ఆ పాస్టర్ గారే కొవ్వూరు నుంచి ఉప్మా తెచ్చుకున్నాడు. కొవ్వూరు నుంచి పాస్టర్ గారు ఎవరో తెల్లరికి లేచిపోయి ఉప్మా తెల్లరికి లేచిపోయారు ఉప్మా చేస్తున్నారంటే నా సంఘం స్థానంలో 60-70 మంది ఉన్నారు రోజున సంఘం. ఏమండి అందరూ కోటీశ్వరులే, అందరూ ఎకరాలే. అయినా పాస్టర్ గారు ఎవరో కూడా అసలు పట్టించుకొని, అరే పాస్టర్ గారు ఏదైనా పట్టించుకోడంట. ఇంక మా అమ్మగారు ఇచ్చారండి, మామూలుగా లేదు. ఇప్పుడు ఆ రోజుల నుంచి బయటకు వచ్చి ఒక స్థానిక సంఘంగా, ఒక ఇండిపెండెంట్ సంఘంగా పెద్ద సంఘం కట్టాడు. దేవుని స్తోత్రం. ఆ ఊరంతా ఒక ఉజ్జీవంతో ఆచారాల సంప్రదాయాలకు విధానాలకు పోయి ఒక అభిషేక సేవకుడిగా మారిపోయాడు. దేవుని స్తోత్రం. ఈ రోజున చూడండి పాస్టర్ గారిని ఎందుకంటే చెప్పేవాళ్ళకి తెలియదు కాబట్టి ఈ దైవజనుడు ఎలీషా వస్తున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు, స్వస్థలు చేస్తున్నాడు, ఆ ఊరిలో బలంగా వాడబడుతున్నాడు. కానీ ఒక్క కూడా దైవజనుడు భోజనానికి దైవజనం పట్టించుకోవద్దా? మనం పట్టించుకోవాలి. దైవజనంతో అన్నింటిలో కలిసిమెలిసి ఉండాలి. దైవజనం లేకుండా ఒక అడుగు మన ముందుకి వేయకూడదు. పడిపోయిన గొడ్డలు దొరికిందంటే ఎలా దొరికిందండి అది? దైవజనం బలవంతం చేయడానికి బట్టే. దేవునికి స్తోత్రం. చాలా మంది అయ్యే పాస్టర్ గారు మనకి మన పల్లెడు బాబు అన్ని ఆడలు అడుగుతాడైనా అబ్బో పెద్ద నష్టండి బాబు, చాలా నష్టపోతావు సుమా. దేవునికి స్తోత్రం. ఇంట్లో చిన్న వస్తువు కొనుక్కున్నా సరే దైవజనుడి ప్రార్థన చేయించుకోవాలి. పెట్టి 50 రూపాయల కోసం తప్పుకు పడకూడదు, అయిపోతాయి మరి. అది ఆశీర్వాదం. దేవుని స్తోత్రం. సురేష్ మాస్టర్ గారు ఏది కొనుక్కున్నా సరే, ఏమైనా సరే కొనుక్కున్నా సరే, కుక్కర్ మిక్సీ కొన్నా రెండోసారి ఇంటికి రండి ప్రార్థన చేసి ఇంటికి రావాలంటే మిక్సీ కూడా ప్రార్థన చేయాలా? అదేంటంటే అడుగుతున్నారు పాస్టర్ గారు ఏమిటంటే మాకు అడుగుతాం ఒకసారి. దేవుని స్తోత్రం. ఎందుకంటే చూడండి విశ్వాసం చేసిన పాస్టర్ కూడా చేయాలి. ఆ విషయం ఏది ఇచ్చినా పాస్టర్కి ఇచ్చినా విశ్వాసకి ఎవరు ఇవ్వాలండి? చిన్నది ఏది కొనుక్కున్నా సరే ప్రార్థన చేయించుకోవాలి. కానుక పెట్టకపో ఖచ్చితంగా పెట్టకపోతే ఎలాగా? 10,000 ఫోన్ కొనుక్కున్నప్పుడు ఒక 100 రూపాయలు 5,000 కానుక పెట్టకూడదు. మనం మాట్లాడండి, పెట్టాలి ఖచ్చితంగా. పాస్టర్ గారు గట్టిగా మాట్లాడుకోకూడదు. ప్రతిదీ క్రమం. ప్రభుత్వంలో మోషే నియమించిన కానుక చెల్లించాడు. అది యేసువే ఓపెన్గా కానుక చెప్పినప్పుడు ఈరోజు సేవ చేసి ఎందుకు మీరు సనుకోవాలి? మనం ఎందుకు సనుకోవాలి? కానుక చెల్లించాలి. పరలోకానికి ప్రతిఫలం రావాలంటే ఖచ్చితంగా మనం కానుక చెల్లించుకుందాక. కానుక ఎప్పుడు కబుర్లు పడకూడదు. దేవునికి స్తోత్రం. ఒక పాస్టర్ గారు వచ్చినప్పుడు ఏంటంటే పాస్టర్ గారు నేను వచ్చినప్పుడల్లా కానుక వెళ్తున్నారండి, మీరు నేను అప్పుల్లో ఉన్నారు కదంటే. ఆ అప్పులేనండి, నాకు 1000 రూపాయలు ఉంటాయి శుభాంగ డబ్బులు, లేదా మామూలు కాను డబ్బులు ఉంటాయి. ఈ ఒకరికే కాదు, అప్పులుగానే ఉంటాయి. దేవుడు డబ్బులు పైసా కూడా నేను ముట్టుకో. ఒక్కోసారి హాస్పిటల్కి వెళ్ళడానికి ఉండవు. మా పిల్లలు అడుగుతారు, నానా ఏం బాబు సండే స్కూల్లో ఉన్నా మంచి బీటెక్స్ అవుతారు. దేవుని స్తోత్రం.
ఏమండి చూడండి, అయినా సరే అసలు అభివృద్ధి మనసు వెళ్ళకూడదు కూడా ఏంటి గ్రంథాలు వాడి డబ్బు దేవుడు వాడేసుకున్నారండి. ఏమండో మీ అందరం దేవుడు వాడేసుకున్నారా? ఎందుకని మౌనంగా ఉన్నారు మరి మీరు? దొంగలైపోతాం, జాగ్రత్త. మనం దేవుని బిడ్డలో దేవునికి స్తోత్రం. ఒక్క పైసా వాడినాను, నా మనసాక్షి ఓపెన్గా చెబుతున్నాను, దేవునికి స్తోత్రం. మీరు కూడా అలాగే ఉంది కాక. క్రైస్తవుడు కైసరికి, దేవునికి ఇవ్వాలి. దేవుని స్తోత్రం. చాలా సిరి విషయంలో, ధన విషయంలో చాలా నిఖంగా ఉండాలి. ఇక్కడ మన సాక్ష్యాన్ని పోగొట్టేది అదే. అంటే కానుకల గురించి కాదు ఈ సబ్జెక్టు, మన విధానం మారిపోకూడదు. బైబిల్ ప్రొసీజర్ తప్పిపోకూడదు. దేవుని స్తోత్రం. ప్రతి దాని ద్వారా ప్రభుని కనపరచడం కాక. దేవునికి స్తోత్రం. స్తోత్రం గారు ఏది కొన్నా ఒకసారి కొంత సెకండ్ హ్యాండ్ కొంటారు, ఆ ఓమి అని కానీ కొన్నప్పుడు సేవకులందరూ మీరు ప్రార్థన చేసుకుంటే నోట్ తినకూడదు. కొంతమందికి సెకండ్ హ్యాండ్ దానికి ఎంత అవసరమా మాస్టర్ గారికి? బాబా అది కూడా కొడుకుంటున్నాను. ఏదో పిలిచాడు ఆయన ప్రార్థన కాని పెట్టినప్పుడు పుచ్చుకోవచ్చు కదా, ఏమైనా ప్రార్థన చేయొచ్చు కదా. సెకండ్ హ్యాండ్ దానికి ఎంత అవసరం అంటారు? మనలో సేవకు వచ్చి ఉంటారు ఎన్నో ఏదో అంటారు. దేవుని స్తోత్రం. విశ్వాసం అందులో ఉంటారు గురువులు, వారి దేవుడే మార్చును గాక. హల్లెలూయా. కాబట్టి సనుకోకూడదు మనం. గమనించండి బిడ్డలారా, ఈ యొక్క సునేమి పట్టణస్థురాల పేరు ఏంటంటే గండ్రాలని పేరు. ఏం పేరేంటండి? ఎందుకు గండ్రాలు? ఆమెకి ఉన్న పేరేంటో మనకు తెలియదు, కానీ ఆమె పేరు తెచ్చుకున్న పేరు మాత్రం బైబిల్లో గండ్రాలు. గండ్రాలని పేరు ఎవరు కొంతమంది ఎందుకో మంది మీద గండ్రాలని దేవుడు రాయించాడు. ఇక్కడ అసలు పేరు మనకు తెలియదు, కానీ ఎందుకయ్యా అంటే ఆ ఊళ్ళో దేవుడు గొప్పగా వాడబడతా ఉన్నా ఎప్పుడు ఆయన ఎవరు కూడా పట్టించుకుంటాడు. ఇప్పుడు నేను ధైర్యంగా సాక్షి మా ఆత్మీయుల గారి గురించి, ఒక విశ్వాసం వచ్చినా సేవకుడు వచ్చినా ముందు వెళ్ళగానే ఫోన్ చేస్తారా, టీ పెట్టమంటారా, మంచినీళ్ళు తీసుకుంటారా? ఇదే ఫస్ట్ క్వశ్చన్. దేవుని స్తోత్రం. మనం కూడా అలాగే ఉంటాం కాక. దేవునికి స్తోత్రం. ఈరోజు మన దైనందిన జీవితాల్లో చూడండి, ఇక్కడ ఈ షునేమీరాలు దైవజనుని బలవంతం చేసింది. దైవజనుడు కాదని లేకపోయాడు. ఆ ఊరు వచ్చినప్పుడల్లా ఆమె ఇంటికి భోజనం చేస్తే అక్కడ పరిచయం చేసుకోవడం. దేవుని స్తోత్రం. ఏంటంటే మరి పక్కలకు జీవం రాలేదంటే రాలేదు, మాకు తెలియదు. అంటే ఎవరికి లేదు నీకెందుకమ్మా అనుకోవచ్చు, కానీ ఎవరు పట్టించుకోకపోతేనే కదా దేవుడి మీద ప్రేరేపించింది. దేవునికి స్తోత్రం. అలా పరిచయం జరిగింది. వచ్చినప్పుడల్లా అంటారు, ఇంకా ఈ మేడం ఒక స్టెప్ అయితే ఏమండి మన ఇంటికి కూర్చుని దైవజనుడు అంటే అందరిలా అంటాడు కదా, నేను భక్తి కదా. ఎలా తెలిసింది ఆవిడికి? ఆయన క్రియలు, ఆయన ప్రవర్తన పసిగట్టేసింది. అన్నం ఉడకాలంటే చెయ్యి అందులో పెట్టి నోట్లో పెట్టుకోకలేదు, ఒక్క మెదుగు పట్టుకుంటే తెలుసుకోండి. దేవుడి స్తోత్రం. కాబట్టి వెంటనే చూడండి, ఏమండి మన బిల్డింగ్ పైన దగ్గరగా దైవజనుడికి వస్తున్నాడు, భోజనం చేసి వెళ్ళిపోతాడండి. చిన్న చదువు చాలే చదివితే కాదు కుదరదు అన్నాడు ఆయన. జ్ఞానం కలిగి భర్తతో మాట్లాడి వివేకంగా మాట్లాడి, ఏమండి భోజనం పెట్టి ఎక్కువ అనుకుంటే కనుక పైన ఇల్లు కట్టించి ఆ దైవజనుడికి సకల సౌకర్యాలు కూడా కల్పించి. దేవుని స్తోత్రం. రాసుకోండి. ఇప్పుడు మొదటిది ఏంటండి? దేవుని బలవంతం చేయడం ద్వారా లూదియా ఏమైందండి ఆత్మీయంగా? నెంబర్ 1. రెండోది అబ్రహాం ఏమయ్యాడంటే దేవుని బలవంతం చేయడం ద్వారా వాగ్దానాన్ని పొందుకుంటూ రిసీవ్ చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. నూతన వాగ్దానాలకు రావాలన్నా, ఉన్న వాగ్దానాలు వరకు అవ్వాలన్నా సరే దేవుని బలవంతం చేసే స్థాయిలో ముందుకు గాక. మూడోది ఏంటంటే ఈ షునేమీరాలు దైవజనుడిని బలవంతం చేయడం ద్వారా, ఒకటి ఈమెకి సంతానం లేదు, కుమారుడు పొందుకుంది. చెప్పబడి దేవుని స్తోత్రం చేద్దాం. ఆమేన్, హల్లెలూయా. రెండోది, ఒకరోజు కుమారుడు సమ్ ప్రాబ్లం పెట్టి టైం లేదు కాబట్టి చనిపోయాడు. వెంటనే ఆ దైవజనుడు దొంగ దైవజనుడు అని ఆ సామాన్ ఇచ్చిపడేసిన మేడించి లేదు, ఆ దైవజనుడు గదిలోకి ఈ సేవ తీసుకెళ్ళకూడదు. హల్లెలూయా. వెంటనే కర్మేలు పడిన, అయ్యా అయ్యా ఏందయ్యా ఇది జరిగిందని చెప్పేసి, అమ్మా క్షేమంగా ఉన్నామని కింద అసిస్టెంట్ మాస్టర్ గెహజీ పంపితే క్షేమంగానే ఉన్నాం అని తన బాధ గెహజీకి చెప్పలేదండి. తెలుసు గెహజీకి లెవెల్ ఏంటో, స్థాయి ఏంటో. ఆయన చెప్పి ఇది పరిస్థితి వెంటనే దైవజనుడు వచ్చి అల్లెలో వచ్చి ప్రార్థన చేయని ఆ కుమారుడు ఆహ్యం అని 7 తుమ్ములు బతికాడు. దేవుని స్తోత్రం. దేవుని బలవంతం చేయడం ద్వారా లేనిది పొందుకున్నది ఏమని మళ్ళా కోల్పోయిన దాని వల్ల తిరిగి సంపాదించుకుంది. దేవునికి స్తోత్రం. మూడోదిగా కరువు వస్తుంది 7 సంవత్సరాలు. అమ్మా కరువు రాబోతుందమ్మా, ఈ దేశాన్ని ఎక్కడికి వెళ్తా వెళ్ళిపో, ఈ దేశంలో మాత్రం 7 సంవత్సరాలు ఉంటుందంటే మైలు మొత్తం నువ్వే తీసేసుకుందామనా, ఏదో బయట గదిచ్చామన్నా గారు కిందంతా వాడేసుకుందామనా, అద్దబ్బే మీ పప్పులు పడుకున్నాను అలాంటి మాట మాట్లాడిందని అక్కడ.
వెంటనే 7 సంవత్సరాలు ఆ దేశం చేరిపోయిందండి. ఆ దేశంలో వచ్చిన కరువు మామూలుగా చాలా భయంకరమైన కరువు. దేవుని స్తోత్రం. ఇప్పుడు కరువులో ఏమి కాపాడబడింది, కాపాడబడలేదా? దేవుని మాట అండి. 7 సంవత్సరాల మళ్ళీ తిరిగి వచ్చిందండి. వచ్చిన తర్వాత మరి ఈ ఇల్లు ఉండదని అసలు పొద్దున్న జాబ్కి తాళం వేసుకెళ్తే సాయంకాలం ఏంటో తాళం ఉంటుంది, ఇంట్లో సామాన్లని ఎక్కడ బజార్లోకి వెళ్ళిపోతుంది. అలాంటి కుటుంబాలు కొన్ని కుటుంబ పరిస్థితులు లేవని కొన్ని చోట్ల ఉన్నాయి. కానీ 7 సంవత్సరాల తర్వాత వస్తే అద్భుతం ఏంటంటే ఆ రాజుగారి దగ్గర ఆయన అక్కడ నిల్చున్నట్టండి. వచ్చే సమయానికి అయ్యా గతంలో దైవజనుడి ఏరియాలో ఉండేవాడు అయ్యా, ఆయన ప్రార్థన చేయగా ఒక గర్భం వచ్చిందయ్యా, కుమారుడు చనిపోతే బ్రతికిచ్చాడయ్యా, ఆమె నా మాటమని చూడండి దైవజన మాటని వెళ్ళిపోయిందయ్యా, ఆమె ఇల్లు ఇలా ఉండాలని ఈమె గురించి ఆ ఏరియాలో డిస్కషన్ ఆ రాజుగారి డిస్కషన్ జరుగుతామంటే అట్ ద సేమ్ టైం దేవుడి సంకల్పం ఇదే. అదే సమయానికి అయ్యా నేను పలానాదానయ్యా నా పరిస్థితి నా సాక్షిదయ్యా అని చెప్పుకోవడానికి వెళ్ళిందంటే 7 సంవత్సరాల తర్వాత అయ్యాడు ఆ స్త్రీ ఈమె ఆ స్త్రీ ఇతడే ఆ పుట్టోడు. దేవుడి స్తోత్రం. అవునా అనగానే వెంటనే ఒక అధిపతి నియమించి 7 సంవత్సరాల నుంచి ఆమె ఇంటిని 7 సంవత్సరాల నాడు ఆమె ఇంటిని 7 సంవత్సరాల నుంచి ఆమె వదిలి వెళ్ళిపోయిన పంటని తిరిగి ఈమె మరలా ఇప్పించాడు. దేవుడి స్తోత్రం. చెప్పండి ఎన్ని కార్యాలు ఉన్నాయి ఇక్కడ. లేని దాన్ని పొందుకుంది స్వాస్థ్యాన్ని, పోగొట్టుకుందాన్ని తిరిగి కరువులో ఆమె కుటుంబాన్ని కాపాడుకుంది. తన స్వాస్థ్యాన్ని అన్యుల వేరే వారి చేతి నుంచి మళ్ళా కరువులో కాపాడబడమే కాదు, తిరిగి మళ్ళా 7 సంవత్సరాలు వదిలిపోయిన ఆస్తిని కూడా మళ్ళా ఎన్ని కార్యాలండి. ఒక మాట చెప్పాలంటే నువ్వు దేవుడిని బలవంతం చేయడం ద్వారా అనేక ఆత్మ కార్యాలతో నిన్ను దేవుడు నింపుడు గాక, గొప్ప కార్యాలు నీ జీవితంలో జరిగించును గాక. ముగింపు మాట చెప్పి ముగించేస్తున్న సమయం అయిపోయింది. లూకా సువార్త. ఏమండి మనం ఆత్మీయంగా కట్టబడటమే కాదు, వాగ్దానం పొందుకోవడమే కాదు, అంత మాత్రమే కాదు, కార్యాల చేత దేవుడిని నిన్ను అలంకరించడమే కాదు, దేవుని ఆత్మకార్యాలు మనం ఏం వాళ్ళు ప్రభులో అలంకరించబడాలి. దేవుని స్తోత్రం. ఆఖరి మాట లూకా సువార్త 24 చెప్పి ముగించడానికి ఇష్టపడుతున్నాను నేను. లూకా సువార్త 24లో అద్భుతమైన చక్కటి మాట. 24 అధ్యాయం 24 లూకా సువార్త 24 అధ్యాయం 28వ వాక్యం చదువుదాం. ఇంతలో తాము వెళ్ళుచున్న గ్రామము దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళినట్లు అగపడగా వారు సాయంకాలము కావచ్చినది, ప్రొద్దుగుంకినది, మాతో కూడా ఉండమని చెప్పి కనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళాను. ఆయన వారితో కూడా భోజనముకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకుని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారు కన్నులు తెరవబడి ఆయన గుర్తుపట్టి అంతటా ఆయన వారికి చెప్పడం. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. వీరిద్దరు ఎవరంటే శిష్యులే. యేసు ప్రభు వారు ఆయన శ్రమలో ఏమన్నా ఆయన సిలువ వేసినప్పుడు ఏమన్నా అక్కడ శిష్యులు చెదిరిపోయారు. వారిలో 2 పేర్లు ఉన్నాయి. ఆ 13లో ఇదిగో ఆ దినమందు వారు 2 యెరూషలేమునకు ఆమడ దూరం ఉన్నటువంటి ఎమ్మాయి గ్రామంలో జరిగిన సంగతులు అంటే 2 శిష్యులు ఏమండి ఆ శ్రమ జరిగిన ఆ సిచ్యువేషన్ బట్టి ఏంటంటే 2 శిష్యులు ఏమైపోయారంటే భయపడి యెరూషలేము నుంచి ఎక్కడికి వెళ్ళిపోతున్నారంటండి. అమ్మాయి అంటే అర్థం చీకటి, అయోమయం, డార్క్నెస్. దేవునికి స్తోత్రం. కాబట్టి చాలా మంది అలాగే శ్రమల్లో ఉన్నప్పుడు బాగానే ఉంటారు భక్తులు. శ్రమ రాగానే దేవుడు మాకు ఏం చేశాడు పాస్టర్ గారు, సంఘంలో కాడున్నారు పాస్టర్ గారిని మా డబ్బుల కోసం ప్రార్థన చేస్తారా, మా డబ్బుల కోసం ప్రార్థన చేయట్లేదు కాబట్టి మాకు మందిరానికి రాబుద్ది అవ్వట్లేదు. దీన్ని ఎవరిని అడిగించావు? దేవుడిని అడిగించావా, సేవకుని అడిగించావా? డైరెక్ట్గా అడుగుతున్నాడు దేవుడు మనతో. దేవునికి స్తోత్రం. అలా అనకూడదు పాస్టర్ గారు, కొంచెం చూసి మాట్లాడేది. సేవకుడితో బరాబరి మాట్లాడుతున్నావు, సేవకుడు నీతో మాట్లాడకూడదా? దేవునికి స్తోత్రం. అందరూ డబ్బులు అవుతాయి, మా డబ్బులు రావట్లేదు. ఆ ఏడుగుతూ దేవుడి దగ్గర ఏడాలి. ఇవ్వనా వద్దని ఇచ్చేటప్పుడు ఆచితూచి, అవునా కాదండి? కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు నేను భక్తులే మీకు కూడా. దేవునికి స్తోత్రం. సరే డబ్బులు రాలేదండి, నువ్వు దేవుడు వదిలేసుకుంటావా? ఏమంటే చెప్పండి.
కాబట్టి మనం ఏదో చేసుకుంటాం, ఏదో మిస్టేక్లు చేస్తాం, అవి దేవుడికి హెల్ప్ చేయకపోతే దేవుడు చేస్తావా? ఇంత ప్రమాదకర స్థితిలో ఉన్నారు నేను క్రైస్తవులు కొంతమంది. దేవుడి వారిని దర్శించిన కాక వీళ్ళిద్దరూ ఆ జరిగిన సంగతులను బట్టి భయపడిపోయి ఏమండి అమ్మాయికి వెళ్ళిపోతున్నారు. ప్రభు విడిచిపెట్టేటంటే ఆ ఇద్దరిని మార్గంలో ఉండగా వెనువెంటే ఉంటూ జరిగిన సంగతులను ఆరాధిస్తున్నప్పుడు ఎవరయ్యా అన్నీ తెలిసిపోయి, కానీ ఆయనతో మాట్లాడకుంటే వెళ్తున్నాడు, కానీ ఆయన మాత్రం వీడిని గుర్తుపట్టలేదు. వెంటనే వారిని హెచ్చరించాడు. ఏంటి ఎలా ఉంటే ఎలాగా, లేఖనాలను చెప్పి ప్రభుత్వం చెప్పిన మాటలు నమ్మని మందమతులారా అని వారిని హెచ్చరించాడు. లోపుగా సరే నేను వెళ్తున్నానే, మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి ఈ దారిలో ఎలా వెళ్ళిపోతామంటే ఆ ఇద్దరు ఏం చేద్దాం తెలుసా అండి, అయ్యా ప్రొద్దుగుంకి పోయిందయ్యా, సాయంకాలం కావచ్చునయ్యా, ఈ రాత్రికి మా దగ్గర ఉండమని చెప్పి ఏం చేశారు ఐదు శిష్యులు? ఆయనను బలవంతం చేశారు. దేవునికి స్తోత్ర. బలవంతంలో కొద్ది నాలుగు ఏంటంటే సరే లోపలికి బలవంతం చేయడాన్ని బట్టి సరే నెక్స్ట్ రిటర్న్ జరిగిన మా ఇంటికి రండి, ఇదే 422 రండి, కాలు మెట్ల పైన ఉంటాం అన్నాడు. అక్కడ అడ్రస్ చెప్పేసి వెళ్ళిపోలేదు అక్కడ. చూడండి వెంటనే రావాలయ్యా నువ్వు కావాలని చెప్పేసి అక్కడ ఆయన బలవంతం చేయడం ద్వారా వారి బలవంతాన్ని బట్టి యేసు ప్రభువు వారి ఇంట్లోకి వచ్చి భోజనానికి వచ్చినప్పుడు ఆయన రొట్టె ఒకటి తీసుకుని ఆ రొట్టెను స్తోత్రం చేసి రొట్టెని విరవగా అద్భుతం ఏమండి వారి కన్నులు తెరవబడ్డాయి. ఆయన యేసు ప్రభువుని గుర్తుపెట్టేశారు. వెంటనే ఆయన వారికి అదృశ్యపడి చెప్పడం దేవునికి స్తోత్రం చేయడం. ఆమేన్ హల్లెలూయా. ఇప్పుడు యెరూషలేములో ఉన్న వీళ్ళు ఎత్తులో ఉన్న వీళ్ళు పొలంలోని పరిస్థితులు బట్టి దిగిపోయారు. అవునా కదండి? అమ్మా చూడండి నవాంక దేవునికి స్తోత్రం. ఇప్పుడు వీళ్ళు దేవుడు ఇక్కడే ఉండలేదండి. వెంటనే ఆయన మనతో మార్గంలో మాట్లాడుచుండగా మన హృదయం మనలో మండుచుండలేదా అంటే దేవునితో నడిచిన వారి హృదయం మండుతున్నాయి కాబట్టి ఆయన బలవంతం చేయలేదు. ఈరోజు దేవుని మాటలు వింటున్నాం, దేవుని మాటలు తింటున్నాం, దేవుని మాటలు రింగుతున్నాం, దేవుని మాటలు అనిపిస్తున్నాం, కానీ మన లోపల ఏమన్నా వేరే రియాక్షన్ మొదలవుతుంది? అసలు మనలో ఎప్పుడులాగే ఉంటున్నాం చెప్పాలి. దేవుని స్తోత్రం. దేవుడి మాటలు వింటున్నాం, తింటున్నాం, రింగుతున్నాం, త్రాగుతున్నాం, మాటలు అనిపిస్తున్నాం. ఆ మాట బట్టి ఎన్నో పొందుకున్నాం కదా, రకరకాల ఒక్కొక్క అనుభవం ఉంటుందండి. మరి ఏంటి మనలో ఏం మంట? ఇది అసలు మండుతున్నాం, మనం గట్టిగా బొగ్గుగా మిగిలిపోతున్నాం. మనకి మనమే ప్రశ్నించుకుందాం కాక ఆయన మనతో మాట్లాడుచుండగా మా హృదయాలు ఏమైనా ఆయన మాటలు వింటామంటే ఆ మాటలు బట్టి హృదయాలు ఏమైపోయినట్టండి దేవుని వాక్యం విన్నప్పుడే కాదు, ఎక్కడో నా హృదయం ఒక దైవీకమైన మంటతో నింపబడదు కాక వెంటనే బ్రతిమాడుకోవడం ద్వారా ఇంట్లోకి వెళ్ళి రొట్టెలు చేసి స్తోత్రం చేయడం ద్వారా కన్నులు తెరవబడ్డాయి. విచిత్రం చెప్పంటారు, అద్భుతం ఏంటో, కిందకి వెళ్ళిపోయి అయోమీలోకి వెళ్ళిపోయి వీళ్ళు, బైబిల్లోకి వెళ్ళిపోయి వీళ్ళు మళ్ళా తిరిగి యెరూషలేముకి వచ్చేసారు. దేవునికి స్తోత్రం. దేవుని బ్రతిమాడుకోవడం ద్వారా నువ్వు కోల్పోయిన స్థితిని, స్థానాన్ని, సమస్తాన్ని ఏమి కోల్పోయినా సరే తిరిగి మళ్ళా నేను మొదటి స్థితిలో తీసుకువచ్చేది బ్రతిమాడుకునే అనుభవం. దేవునికి మాటలు దీవించుగాక. చెప్పండి, దేవుని బ్రతిమాడుకోవడం ద్వారా మనం ఏమవుతామని మొదటిగా ఉదయవలే కట్టబడతాం, అనేకులు కడతాం, మన గృహం అనేకులకు ఒక ఉపయోగ ల్యాండ్మార్క్గా మారిపోవడం కాక. చెప్పండి, దేవుని బ్రతిమాడుకోవడం. అబ్రహాము వాగ్దానాన్ని పొందుకున్నాడు. అనేక మంది జాతుల వారికి, తెగల వారికి, ఒక నేషన్, ఒక జాతుల వారికి ఒక తండ్రిగా నిలబెట్టబడ్డాడు. దేవుడు బ్రతిమాడుకోవడం ద్వారా షునే పట్టణస్థలాలు ఏమైంది నా ఇంట్లో ఆమె జీవితం ఏం జరిగింది ఏంటండి? ఈరోజు క్రైస్తవ మనలో కూడా అనేక దేవుని గొప్ప కార్యాలు, ఆత్మకార్యాలు, స్వస్థ కార్యాలు, అద్భుతం ఎన్నో కార్యాలతో మన ఇల్లు నిండిపోయి అనేక మందికి ఏం చేయాలంటే ఒక మాదిరిగా కొండమీ పట్టణం లాగా మన కుటుంబం ఒక మంచి రిచ్గా అనేక ఏట్లతో రిచ్ అంటే దేవుని కార్యాలతో నిండిపోయిన గృహంగా గొప్పగా మన ఇల్లు ఉండాలి. దేవుని బ్రతిమాడుకోవడం ద్వారా షునే ఒకటా రెండా 3 కార్యాలు జరిగాయి. దేవుని స్తోత్రం. కార్యాలతో మన గృహాలు నిండిపోవాలంటే దేవుని బ్రతిమలాడుకుంటాం కాక. 4వదిగా దేవుని బ్రతిమలాడుకుంటే ఆఖరికి ఏంటంటే నువ్వు ఎన్ని పొరపాటు చేసిన ఆత్మీయంగా పతనావస్థ నీ గొయ్యి నువ్వు తవ్వుకుని నీకు తెలియకుండానే ఏమంటే వేరే ట్రాప్లో పడి ఒక రకంగా నీకు ఉన్న పరిస్థితులకు ఒకప్పుడు ఇంతవరకు ప్రభుత్వం బాగానే ఉన్నావు, కానీ కొంచెం అక్కడ సిచ్యువేషన్స్ మారినప్పుడు నీ సీరియస్నెస్ తగ్గిపోయి, నీ సిన్సియారిటీ తగ్గిపోయి, నీకున్నది అన్నీ కోల్పోయి నువ్వే నీ గొయ్యి నువ్వు తవ్వుకుని అబ్బా దగ్గరైపోతున్నానేమో. నువ్వు దేవుడు బ్రతిమాడుకోవడం పర్లేదు, దేవుడు మరలా నేను పైకి తీసుకొచ్చి మొదటి స్థితి నీకు దేవుడు ఇచ్చిన గాక. దేవుడి మాటలు దీవించిన గాక. అందరూ ఒకసారి
చిన్న ప్రార్థన చేసుకుందాం. దానికంటే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. సురేష్ గారు వచ్చారు, గిఫ్ట్ ఇద్దాం. వచ్చారు పురుషులందరూ ఎదురు కూర్చున్నట్లయితే మరి ఇద్దాం. అందరూ కూడా మరి గత వారం రాలేదు. చిన్న ప్రార్థన లేచిన పెడదాం. చిన్న ప్రార్థన చేసుకున్న అనంతరం గిఫ్ట్ ఇచ్చిన తర్వాత ఆశీర్వాదం తీసుకున్నాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభు తేటగా నాతో మీతో అందరితో మాట్లాడు ప్రభు. నాయన కేవలం నీతో మాట్లాడుతున్నాం అవసరమైనప్పుడు. ఈ కాస్త బాధలు కలిగితే నాయన ప్రభు బ్రతిమాడుకుంటున్నాం, కానీ బలవంతం చేయలేకపోతున్నామేమో. భక్తిలో ఈ 3వ స్థాయికి రాలేకపోతున్నామేమో నాయన. ఇంకా ఎంతో మంది మా భక్తులని వారిని బ్రతిమాడుకున్నారు, బలవంతం చేశారు నాయన. ఎన్నో మేలు అనిపించారు. అబ్రహాము నాయన, మోషే, ఎలీషాలు ప్రభు బ్రతిమాడు ఈరోజు వారి చేతిలో నిలబడ్డారయ్యా. కృపణివ్వండియ్యా. మమ్మల్ని కూడా నాయన కేవలం మీతో అవసరమైనప్పుడు భయమేసినప్పుడు మాట్లాడటమే కాదు, ఇబ్బందులు వచ్చినప్పుడు బ్రతిమాడుకోవడమే కాదు, మిమ్మల్ని మా భక్తి నాయన ఎవరైనా మమ్మల్ని 1 మైలు దూరం రమ్మంటే 2 మైలు దూరం వెళ్ళినట్లుగా నాయన అడిగిన దానికి అధికమైన సహాయం చేసేవారిగా మమ్మల్ని ఆశీర్వదించండి అయ్యా. మా భక్తిని ఆ విధంగా బలపరచమని వేడుకుంటున్నాం. మా భక్తిలో అటువంటి అభివృద్ధి కలుగుని కాక, మా ఆత్మీయులు అటువంటి ఎదుగుదల మాకు వచ్చిన కాక అయ్యా. ఆ విధంగా మమ్మల్ని బలపరచండి అయ్యా. ఎవరైనా ఒకటి అడిగితే మేము 2 ఇచ్చేవారుగా నాయన, 1 చేయమంటే 2 చేసేవారుగా. 1 మైలు రమ్మంటే 2 మైలు వెళ్ళాలని వాక్యంలో సెలవిస్తా ఉన్నాయి. మా భక్తి అలా బలపడాలి నాయన. మా భక్తి అలాగా దృఢపడాలి నాయన. మా భక్తి మీరు అలా కనపరచండి అయ్యా. అడుగుదాం. హృదయ అవలేని ఇంట్లో చాలా మంది రక్షణ పొందిన వారు లేరా? మాట్లాడు, నోరు తెర ప్రార్థన చేయాలి. ప్రభు మా ఇంట్లో రక్షణ పొందిన వారు ఉన్నారయ్యా. నేను కట్టబడలేదా? కుటుంబం కట్టబడలేదయ్యా. నీకు ఆలయంగా మాత్రం మారలేదయ్యా. ఇదిగో రకరకాల పరిస్థితులు పెట్టి ఆయన వేదనగా ఉన్నాం. మా వేదన ఎవరు తీరుస్తారని ఆయన చెడుకు వైపు తిరిగి నాయన దుఃఖముఖంతో నాయన 12 మీ చేతము కాదని వాక్యం సెలవిస్తా ఉంది నాయన. ప్రభువా నేను అబ్రహాము నాయన ప్రభువా బ్రతిమాడుకోవడం ద్వారా తన వాగ్దానం నెరవేర్చావు నాయన. ఈ రోజు అబ్రహాము ఇంటిని ఒక కేరఫ్గా మార్చావు. మీకు స్తోత్రాలు. పరదేశంలో ఒక అట్రాక్షన్ మార్చావు నాయన. భూమి మీద వారికి మహారాజుగా మార్చావయ్యా. అనేక సాక్ష్యాలు మాకు నేను బ్రతిమాడుకో, వాగ్దానం పొందుకోవాలయ్యా. గొప్పలుగా మాకు వాగ్దానం నాయన అవి నాయన రిసీవ్ మేము చేసుకోవాలి, వాటిని పొందుకోవాలి నాయన, వాటి అనిపించాలి నాయన, అవి నెరవేర్పులోకి రావాలి నాయన. యా సహాయం చేయండి ప్రభు. బలపరచండి. భార్య భర్తలు వారికి ఏక మనసు కలిగిన ఆయన దీన్ని బ్రతిమాడుకోవాలి. వాక్యం ద్వారా మాట్లాడారు. ఇదిగో నాయన శుని మీద భర్త మారకపోయినా జ్ఞానము కలిగి గడురాలైన పేరుకు తగ్గట్టుగా జ్ఞానముగా వివేకముగా నాయన అయ్యా నేను ఆహ్వానించింది నాయన. దైవజనులు ఆహ్వానించింది నాయన తనకున్న సమస్తంతో నాయన పరిచర్యకి ఎంతగానో సహకరించిందయ్యా. దైవజనుల ప్రతి అవసరము తీర్చిందయ్యా. తద్వారా ఎన్నో ఆమె ఇంటి నిండా కార్యాలు. ఎస్ రాజుల దగ్గర ఆమె సాక్ష్యం మారుగుతుందయ్యా. గ్రామ వీధుల్లో ఆమె సాక్ష్యం మారుగుతుంది. గ్రామ అధికారుల దగ్గర ఆమె సాక్ష్యం మ్రోగుతుందయ్యా. కృపనివ్వండి అయ్యా. అయినా మేము మా కార్యాలతో మీ కార్యాలతో మాకు నిండిపోవుని కాదు నాయన. ఆఖరిగా మేము ఆత్మీయంగా కొన్ని పొరపాట్లు లేదా పరిస్థితులు పెట్టి మేము కుప్పకూలిపోయి నాయన లోతుకు పడిపోయినప్పటికీ నీ ప్రభావ మేము మళ్ళా మొదటి స్థితికి రావాలి. యెరూషలేములో పరిశుద్ధ స్థలంలోకి రావాలి. ఉన్న ఆశీర్వాద స్థలంలోకి రావాలి. దీవించబడిన స్థలంలో రావాలి. రక్షణ పొందిన స్థాయిలోకి రావాలి. ఆ మొదటి మంట, తీవ్రత, రోషము, భారము, వేదన, ఆ వైరాగ్యముకు రావాలి నాయన. అయ్యా ఏదైతే మేము కోల్పోయామో, డౌన్ అయిపోయాం, చీకటిలోకి వెళ్ళిపోతున్నాం, ఇదే చాలు అనుకుంటున్నాం, అందరిలా ఉండక్కర్లేదు అనుకుంటున్నాం, ఒకరిలా ఉండక్కర్లేదు, ఒకరి నిబంధన చేసుకోలేదు. నిబంధన కోల్పోయి నాయన, ఐక్యతను కోల్పోయి అన్నీ కోల్పోయి నాయన ఆ అమ్మాయికి శిష్యులు అయిపోతున్నామేమో ప్రభు. ఇదే కరెంట్ అనుకుని ఆ మాయలోకి వెళ్ళిపోతున్నామేమో, ఆ యొక్క చీకటిలో వెళ్ళిపోతున్నామేమో. ఇప్పుడైనా ఒక క్షణం నేను బతుకున్నాడుకుని ప్రభు మా హృదయాలు మండబడాలయ్యా. తిరిగి మరలా మీ ఎదుగు రావాలయ్యా. అటు భాగ్యం మాకు అనుగ్రహించుకోండి. బ్రతిమలాడుకోవడం ఆశీర్వాదాలు మాకు దయచేసి వాక్యం ఫలింపు చేయండి. యేసునామములో పొంది ఉన్నాము తండ్రి. దేవునికి మహిమ కలుగాక. ప్రవళిక పరిశుద్ధుడు గొర్రెల తండ్రి నీకు వందనాలు. ఇది నమ్మ ప్రభువానైనా పునరుత్తన భారతములందరినీ వాడుకు ముందుకు వచ్చి వారందరిని బట్టి మీకు వందనాలు. ఒకవేళ ఎవరి విధంగా రాలేకపోతే దయతో వారిని క్షమించండి. పాలకుల పట్ల అద్భుతం చేశారు, మా మామయ్య గారి పట్ల అద్భుతం చేశారు, నీకు స్తోత్రాలు. అలాగే ప్రభు రాత్రి కార్యంలో మీరు తోడున్నారు. అలాగే ఎన్నో వివాహం ఎంతో ఘనంగా జరిగిన సురేష్ అయినా ప్రభువులకి గారిని బట్టి మీకు వందనాలు ఆయన. మరలా ఆ సంవత్సరం కల్లా బిడ్డ రక్షణ తలంకరించబడిన ఆయన లూదియా కుటుంబం మార్చబడింది కాక. ఇంకా మా సంఘం ఎవరి అందరినీ దర్శించండి, దీవించినటువంటి కార్యాలు, వివాహ కార్యాలు, పరిశుద్ధాత్మక గొప్ప కార్యాలు, నూతన లూదియా కుటుంబం, ఆ శునిమే పట్టణస్థలాల కుటుంబాలే నాయన. మా కుటుంబ బిడ్డల పట్ల గొప్ప గొప్ప కార్యాలతో మా గృహాలను నిండిపోవును కాక. దేవుడు మా కుటుంబం ఏ గల్లీకి వెళ్ళినా దేవుని కార్యాలు అనుభవిస్తున్న కుటుంబాలుగా మా కుటుంబాలు ఉంటారు.
ఎవరు మా ఇంటికి వచ్చినా ముందు కార్యాలయమే చెప్పడం మొదలు పెట్టాలి. ఆ విధంగా మా ప్రతి గల్లీలో నీ బిడ్డలు ఉండాలయ్యా. ఈ కాలనీ అంతా ఏసే కాలనీగా, పునరుద్ధరణకు కాలనీగా మారిపోనుగా. మా బిడ్డ ఎక్కడ గృహంలో ఇళ్లలో ఉన్నారు ఆ ప్రాంతాలని మీ ఆత్మ చేత ప్రభావితం చేయబడినట్టుగా దీవించండి. ఎవరైతే ప్రభువానైనా ఉద్యోగం లేని వారిని దీవించండి, వారికి మంచి ఉద్యోగం దయచేయండి. ప్రభువా మన జాబ్స్ ఇవ్వండి. ఇంటర్వ్యూకి వెళ్తున్న వారికి సెలవు ఉన్నట్టుగా ద్వారాలు తెరవండి నాయన. జాబ్ చేస్తున్న వారికి మంచి దీవుని కలగచేయండి, కాయపోషణలో నడిపించండి. ప్రతి వారి చేతి పని, వ్యాపారం, బిజినెస్ నేను అన్ని కూడా దీవించబడిన గాక. ఒక నూతన టర్నింగ్ పాయింట్ వారు చూచుదని గాక. లూదియా నాయన వ్యాపారం దీవించి ఎలా వర్ధలింపు చేసావో నేను వారందరి చేతులపై నీ ప్రభావం విడుదల చేస్తున్నామని. అయ్యో దేవుడు మమ్మల్ని కనిపించిన ఎవరైతే దుఃఖపడే అవకాశం ఉండకూడదు నాయన. ఇదిగో చేతులైతే మా దేవుడిని మేము స్తుతిస్తున్నామని సాక్ష్యం చెప్పుదురు గాక. ఆటంకాలు, బంధకాలు నాయన ప్రతి ముడుపులు ముళ్ళని కాల్చివేయబడి గాక. సహాయం చేసి ఆస్వాదించమని గర్భం వారి గర్భ ద్వారా తెరవండి నాయన. శారాన్ని దర్శించి దేవమ్మ బిడ్డను దర్శించండి. ఎవరిని విడిచి వదిలిపెట్టి దుఃఖపెట్టే దేవుడు కాదు. నేను గర్భం మూసే తెలిసేవాడిని అన్నాను. కార్యము జరిగించండి మహిమ పొందమని. అయ్యా మరి నాయన ప్రెగ్నెన్సీ ఉంది కుమార్తె సుజాత మంచి ప్రశ్న ఎవరే పరిస్థితి అన్ని విషయంలో బాహ్యుల కొరకు ముఖ్యంగా ప్రార్థన మీ చేతుల్లో పెడతారుగా. మా వల్ల కానీ మీలో పెట్టి మీరు అద్భుతం చేయండి. సంఘాన్ని కృపలతో అలంకరించి మీరు ఆకలితో సిద్ధపరచమని ఆత్మీయంగా మేరచి ఇదని పరిచయం మీకు అప్పగిస్తూ వచ్చే ఆదివారం ఆయన ప్రభు బ్రదర్స్ మీటింగ్ పెట్టాలనుకుంటుండగా మనందరూ రావడానికి సహాయం చేయండి. పురుషులందరూ మీరు దీవించండి అయ్యా. సగం మందే వచ్చారు, ఇంకా సగం మంది బయట ఉన్నారు నాయన. వారందరూ వచ్చుదురుగాక. ఆ విధంగా మా పరిచయం, మా సంఘాన్ని, మా కుటుంబాన్ని, మా వ్యక్తిగత పరిచయం, మా సంఘ పరిచయం మీరు ఆశీర్వదించమని, కృపాక్షమతో దీవించి పంపించమని యేసయ్య శ్రేష్ఠ నామములో ఆశీర్వదిస్తున్నాము తండ్రి. మేనయము యేసు రక్తమే, శిలువ రక్తమే, యేసు రక్తం సంపూర్ణించు. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని శాశ్వతమైన ప్రేమయు, కుమారుడు యేసునాథుని కృపయు, ఆదరణకర్తయగు పరిశుద్ధాత్మ దివ్య సమాధానం కూడిన మనకు సర్వలోక పరిశుద్ధులను సదాకాలం తోడయండి. ఆయన పరిచయను, కుటుంబాలను క్షమాభివృద్ధితో ఆశీర్వదించి ముందుకు కొనసాగింప చేయునుగాక.